మరి సభను అలంఘించిన దైవజనులకు, మరి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు అనుదినము అనుక్షణము ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్నిస్తూ ఆయన కృపాక్షేమముల్లో మనల్ని కాచి కాపాడుతూ నడిపిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, సాతానుగాడు ఎలాగైనా సరే మరి ఒక విశ్వాసిని ఏ విధంగా పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి చెప్తున్నాడు, సాతానుగాడు మనలో ప్రవేశిస్తాడు. వాడిని జయించాలి అంటే మన దగ్గర వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి. మరి సాతాను క్రియలను లయపరచాలి అంటే మరి యేసు నామము అనే శక్తి మన దగ్గర ఉండాలని మరి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అలాగే మరి మూడోదిగా చూస్తున్నప్పుడు ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, దుష్టుని ఎదిరిస్తానికి మరి దుష్టుని జయిస్తానికి దుష్టుడి మీద జయం పొందడానికి విశ్వాసం అనే డాలు మనకే కావాలి. అంటే సాతాన్ని మనం జయించాలి, మరి సాతాను క్రియలను మనం జయించాలి. ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా మరి విజయాన్ని సాధ్యం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను సాతాన్ని మరి తొక్కివేస్తూ ఉన్నాను, సాతాను క్రియల మీద నేను జయం పొందుతూ ఉన్నాను, నేను జయించేవాడిగా ఉన్నానని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మనం సాతాన్ని జయించాలంటే మూడోదిగా దేవుడు చెప్తున్నాడు, మనకి విశ్వాసము అనే డాలు మనకే కావాలి. విశ్వాసం ఉండాలి. ఇలా చాలామంది మనం విశ్వాసం అంటే మనం అనుకుంటూ ఉంటాం, బాప్తిజం తీసుకుంటే విశ్వాసం, మరి బొట్లు తీసేసి మరి క్రైస్తవ మార్గంలోకి వెళ్ళిపోతే విశ్వాసం, మరి ఇంకా కొన్ని మన మార్గానికి సంబంధించిన వాటిలో మనం పాలు పంచుకుంటూ మరి కొన్ని కార్యాలు మనం చేస్తూ ఉంటే, ఎందుకంటే మనల్ని కూడా బయట వాళ్ళందరూ కూడా విశ్వాసులు అని పిలుస్తారండి, మనం కూడా దాన్ని బట్టి విశ్వాసులము అనుకుంటూ ఉంటాం. అయితే విశ్వాసులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. విశ్వాస యొక్క జీవితంలో దేవుని మీద ఎలా ఆధారపడతాడు, మరి దుష్టుని బాణములు వాడు అనేక రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు, అనేక రకాలుగా వాడు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు, అనేక రకాలుగా మనల్ని వాడు పడగొట్టాలని ప్రయత్నం చేసి మన మీద బాణములు వేస్తున్నప్పుడు మనకు కావాలి, దేవుడు చెప్తున్నాడు, ఒక డాలు కావాలి, విశ్వాసం అనే డాలు. అది ఏం చేస్తుందంటే ఆ వాడి బాణాలు ఏవి కూడా మనకు తగలకుండా కాపాడుతుంది విశ్వాసం. మరి విశ్వాసం కోసం మనం మాట్లాడుకునేప్పుడు ముఖ్యంగా మనకు జ్ఞాపకం వచ్చేది అబ్రహాం గారు మనకే జ్ఞాపకం వస్తారు. అబ్రహాం గారు మరి విశ్వాస పరిణామంలో ఎలా జీవించారు, ఏ విధంగా జీవించారు, మరి ఏ విధమైన నడకను కలిగి ఉన్నారు అబ్రహాము గారు, మరి దేవుడి పాదాల దగ్గర ఎలాంటి జీవితాన్ని జీవించి మరి దేవుడితో స్నేహితుడిని పిలిపించుకున్నాడు, మరి విశ్వాసులకి మరి తండ్రిని పిలిపించుకున్నాడంటే మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అక్కడ హెబ్రీ పత్రికలో చూడండి ఒకసారి 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా చూస్తే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు పిలుపుకు లోబడ్డవాడిగా ఎలా ఉన్నాడండి? దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా మన అబ్రహామును మనం చూసినప్పుడు అబ్రహాముకు మరి ఒక ఊరిలో ఉన్నట్లుగా అబ్రహాము మరి వేరొక ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నీ చుట్టాలని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ పడికట్లను, నీ విధానాలని, సమస్తమైన వాటిని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. చాలామంది దేవుడు మన పిలిచిన పిలుపుని బట్టి దేవుడి దగ్గర మనం వస్తున్నాం, కానీ అన్నీ వదిలిపెట్టి వచ్చేవారుగా, విధేయత చూపించేవారుగా మనము ఉండలేకపోతున్నాం. వస్తామంటే వచ్చేస్తాం దేవుడి దగ్గరికి, మారిపోతామంటే క్రైస్తవంలోకి చాలా స్పీడ్గా మారిపోతూ ఉన్నాం. మరి దేవుడు చెప్తున్నాడు, సాతాను బాణములను ఎదుర్కోవాలి, సాతాను యొక్క మరి దాని మీద జయాన్ని సంపించాలంటే విజయం ఏంటండి? విశ్వాసమైన డాలు కావాలి.
విశ్వాసం అనే డాలు నీకు కావాలంటే మొట్టమొదటిగా అబ్రహాములాగా విధేయత చూపించి మరి లోక సంబంధమైన, అందుకని దేవుడు చెప్తున్నాడు అక్కడ యోహాను సువార్తలో చూడడం ఒకసారి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, తండ్రితో నువ్వు ఉండాలి, తండ్రితో నువ్వు నడవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు లోకమును దేవుని ప్రేమిస్తాము కుదరని పని అంటండి. కాబట్టి నువ్వు విశ్వాసంలో ఎదగాలి. మరి దుష్టుడేస్తున్నా మరి బాణాలను వ్యతిరేకించాలి అంటే దేవుడు చెప్తున్నాడు సమస్తాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న కల్మషాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న స్వార్థాన్ని విడిచిపెట్టు. గత కాలంలో నువ్వు లోకంలో పడి ఏ విధంగా నువ్వు మరి తడుపుకుంటూ ఉన్నావో, గత కాలంలో లోకంలో దేనికోసం ఆశపడి నువ్వు ప్రయాసపడతా ఉన్నావో దానిని నువ్వు విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలంటండి? దేవుడి మాటకు విధేయత చూపించి విశ్వాసం ఉన్నవాడు మొట్టమొదటిగా చేసే పని. చాలామంది మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర మనం ఏం ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే లోకానుసారమైన ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను కూడా చూస్తాను, మేము కూడా దేవుడిని నమ్ముకున్నప్పుడు మాకు కూడా చాలామంది చెప్పారు, మాకు కూడా అప్పటికి దేవుడిని నమ్ముకున్నప్పటికీ చాలా భయంకరమైన ఆర్థిక పరిస్థితులండి. తినడానికి తిండిలేని వారిగా అయిపోయాం, కట్టుకోవడానికి బట్టలేని వారిగా అయిపోయాం, చుట్టాల బంధువులు అందరిలో కూడా అవమానపరచబడి ఎందుకు పనికిరాని వారు అయిపోయిన తర్వాత చాలామంది మీలాంటి వాళ్ళు చెప్పారు దేవుడిని నమ్ముకోండి. దేవుడిని నమ్ముకున్న తర్వాత మీ కుటుంబాలు బాగుంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత, మీ వ్యాపారాలు బాగుంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత మీరు బాగుంటారని చెప్పిన తర్వాత మేము కూడా దేవుళ్ళలోకి వచ్చామండి. వచ్చి చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు వ్యాపారం చేస్తూ ఉండేవారు. రోజు పొద్దున్నే లేచి ముగ్గురు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు, నేను, మా అమ్మగారు ముగ్గురం కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. నాయన మా వ్యాపారాన్ని విస్తరించినైనా, నాయన మమ్మల్ని ఎలా చేయనైనా, నాయన మమ్మల్ని అలా చేయనైనా అని రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం అండి. కానీ ఏమవుతుందని చూసినప్పుడు రోజు రోజుకి మరి పాడైపోయే స్థితి మాకు కనపడతా ఉంది. కారణం ఏంటండి? దేవుని మాటలు అర్థం చేసుకునే గుణం మా దగ్గర లేదు. ప్రార్థన చేస్తా ఉన్నాం, దేనికోసం ప్రార్థన చేస్తా ఉన్నాం అంటే లోక సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. కొంతకాలానికి వాక్యం వినగా నాన్నగారు తెలుసుకున్నారండి. ఏం తెలుసుకున్నారు? ఈ లోకము అశాశ్వతమైంది. ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా, ఈ లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా దేన్ని పట్టుకుని వెళ్ళగల శక్తి మనకు ఉండదు. కానీ దేవుని కృప ఉంటే మాత్రమే మనం ఆశీర్వాదకరంగా ఉండగలం. దేవుని కృప ఉంటే మాత్రమే మనం దీవెనకరంగా ఉండగలం. దేవుని కృప ఉంటే మాత్రమే మన జీవితాలు సంతోషంగా ఉండగలిగితే అని తెలుసుకుని అప్పటి నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాం. నాయన మీ తోడు మాకు కావాలి. అప్పుడు దాకా ధనం కోసం ప్రార్థన చేసాం, దానికోసం ప్రార్థన చేసాం, దీనికోసం ప్రార్థన చేసాం, లోకానుసారమైన అనేకమైన వాటి కోసం. అందుకని దేవుడు చెప్తున్నాడు లోకమును ప్రేమించేవాడు ఎవరిని ప్రేమించలేడండి? ప్రేమించలేం. ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, ఒకవేళ నువ్వు మారు మనసు పొంది క్రైస్తవులకు వచ్చేసి 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూ ఉండొచ్చు, నీ ఒకవేళ నీ దశంభాగాలు ప్రథమ భాగాలు దేవుడికి ఇస్తూ ఉండొచ్చు, నియమాలు కట్టలన్నీ కూడా నువ్వు పాటిస్తూ ఉండొచ్చు. కానీ నీ మనస్సులో ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి ఆయన మాట మీద నువ్వు విశ్వాసము ఉంచలేనప్పుడు, లోకం నీలో ఉన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేవుణ్ణి ప్రేమించలేని స్థితి. అందుకని దేవుడు చెప్తున్నాడు లోకములో ఉన్నదంతా కూడా నేను కలగజేసింది కాదు, అవన్నీ కూడా లోకాసులు. అందుకని అబ్రహాం మొట్టమొదటిగా ఏం విడిచిపెట్టాడంటే తన చుట్టాలను విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు, తన ఊర్లు విడిచిపెట్టాడు, తన గతంలో ఆరాధిస్తున్న విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి నడవమంటే అక్కడికి నడిచి మొట్టమొదటిగా బలిపీఠం కట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు దివారాత్రులు.
కాబట్టి విశ్వాసమైన డాలు మనకు కావాలి. విశ్వాసంలో మనం ఎదిగేవారిగా ఉండాలి, దేవుడికి మనం సమీపంగా ఉండాలి. విశ్వాసం మనలో ఉండాలంటే మొట్టమొదటిగా మనకి దేవుడికి ఏముండాలంటే అబ్రహాములాగా దేవునికి విధేయత చూపించి ఏం వదిలేయాలండి? ఏం వదిలేయాలి? మమ్మల్ని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు బొట్టు వదిలేయమంటారా, పట్టీలు పెట్టుకోవచ్చు అంటారా, పెట్టుకోకూడదు అంటారా, అయ్యా యేసుప్రభు ఫోటో పెట్టుకోవచ్చు అంటారా, పెట్టుకోకూడదు అంటారా? ఇలా చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. బొట్టు పెట్టుకోవచ్చా, లేకపోతే అవి పెట్టుకోవచ్చా, ఈ పెట్టుకోవచ్చా, ముగ్గు పెట్టుకోవచ్చా, ముగ్గు పెట్టుకోకూడదా, మేము యేసుప్రభు నమ్ముకున్నాం కదండి, ఈ కాంతి మేము ఏం చేయాలి, దీపారాధన వెలిగించచ్చా, వెలిగించకూడదా, ఇలాంటివి చాలా అడుగుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, లోకాన్ని వదిలిపెట్టే, లోక ఆశలను వదిలిపెట్టే, లోకంలో ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టేసి నీవు నన్ను ప్రేమించినప్పుడు ఎవరిని వెంబడిస్తావంటండి? దేవుణ్ణి వెంబడించేవాడిగా ఉంటాడు. అందుకని అబ్రహాముకి మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాం కోసం దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా అబ్రహాము మరి పిలువబడ్డ పిలుపుకి లోబడ్డవాడిగా ఉన్నాడంటండి. ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం, కానీ మన మనస్సు నిండా లోకాశలతో, లోక తలంపులతో, లోక ఉద్దేశాలతో. అందుకని యోధాను మనం చూసినప్పుడు 3.5 సంవత్సరాలు మరి దేవుడిని వెంబడించాడు, దేవుడితో పాటు ఉన్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, అభిషేకం తీసుకున్నాడు, అనేకమైన దేవుని కార్యాలు చూసిన వాడిగా కనపడుతున్న యోధా మనసులో లోకాశలో ధనం అనే ఒక ఆశ ఉండిపోయింది. ధనం అనే ఒక ఆశ ఉండిపోయింది. అందుకనే మరి మనం సౌలుని మనం చూసినప్పుడు మరి గాడిదలు కాసుకున్న సౌలు దేవుడు అభిషేకించి గొప్పవాడిని చేసి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి వాడి మీద కూడా పరిశుద్ధాత్మకిని దేవుడు కుమ్మరింపు చేసి ప్రవక్తల్లో ఒకటిగా వాడిని ఆశీర్వదించి రాజుగా దేవుడు హెచ్చించిన తర్వాత ఏం విడవలాపాడండి? లోకాశలు విడవలాపాడు. ప్రజల మధ్యలో తన పేరు ఎలా కాపాడుకోవాలి, మరి ఇచ్చిన రాజరికాన్ని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలని ప్రయాసపడ్డాడు తప్పితే కానీ దేవుని మాటకు విధేయత చూపించేవాడుగా లేడు. అందుకని దేవుడు అంటాడు, సమూయేలు ప్రార్థన చేస్తుండగా దేవుడు అంటాడు, ఇంకా నువ్వు సౌలు కోసం ప్రార్థన చేయకు, ఒకడు బలులు అర్పించుట కంటే కూడా మాట వినుట శ్రేష్టము, విధేయత చూపించుట శ్రేష్టము. మరి అబ్రహాము మొట్టమొదటిగా విశ్వాసంలో విధేయత అనే లక్షణం. ఇవాళ మీరు మనం అనుకుంటూ ఉండొచ్చు, నేను విశ్వాసిని అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను అనుకుంటూ ఉండొచ్చు. విధేయత లేనప్పుడు మనకి ఏమి లేదండి, ఏమి లేదు. విశ్వాసము ఉందా? లేదండి. విధేయత చూపించలేని పక్షంలో, దేవుని దగ్గర అంగీకరించలేని పక్షంలో, విడిచిపెట్టి రాలేని పక్షంలో, ఇవాళ చాలామంది మనం చూస్తూ ఉంటాం, దేవుడి దగ్గరికి వస్తాం, మన కులాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటామండి. ఇవాళ దేవుడి దగ్గరికి వస్తాం, అనేకమైన మన లోకాశల్ని విడిచిపెట్టలేని స్థితిలో వాటిని మనం ఫాలో అవుతూ దేవుడి దగ్గరికి వస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు గొప్పవాడిగా అవ్వాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మరి దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవునికి విధేయత చూపించాలి. రెండవదిగా దేవుడికి వ్యతిరేకమైన మరి లోక సంబంధమైన గుణాలని విడిచిపెట్టి ఆయన్ని అంగీకరించి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మరి రెండోదిగా అబ్రహాం దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటండి చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ అబ్రహామును మనం చూసినట్లయితే దేవుడు దేనికై పిలిచాడో దానికై ఓర్పు గలవాడిగా ఎలా ఉన్నాడండి? ఇంకా మనం చూస్తే అబ్రహాం మరి శారాను మనం చూసినప్పుడు అక్కడ చెప్తున్నాడు, దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ఇస్సాకు కొరకు ఓర్పు గలవాడిగా. ఇవాళ మనం విశ్వాసం అంటే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం, దేవుడి దగ్గర నడుస్తూ ఉంటాం, మనం ప్రార్థన చేసిన కార్యాలు ఏవైనా చిన్నవి మనకు జరగలేదనుకోండి, ఒకవేళ ఏం కోల్పోతాం? అసలు విశ్వాసానికి అర్థం ఏంటి? ఒకసారి చూడమ్మా, 11:1 చూడండి.
నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు మనకి ఓర్పు ఉండాలి. ఇవాళ మనం దేవుడి దగ్గరికి వచ్చి చాలా మంది ఓర్పు లేకుండా, అందుకని మనం చూస్తే ఎప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోతాం, ఎప్పుడు మనం రక్షణ కోల్పోతాం, ఎప్పుడు మనము మరి దేవుని మేలుని పొందుకోలేకుండా కోల్పోతామంటే మనలో ఎప్పుడైతే ఓర్పు సహనము మనలో ఉండదో. ఇలా ప్రపంచంలో లేనిది చాలా భయంకరమైన సాతాను ఆయుధం. ఇలా చాలామంది ఓర్పు లేకుండా ఉన్నారండి. ఇలా చాలా కుటుంబాలు నశించిపోతానికి, చాలామంది భార్యాభర్తల మధ్యన గొడవలు రావడానికి, చాలా కుటుంబాలు మరి విడిపోతానికి గల కారణము ఈరోజు యవనస్తుల దగ్గర ఏముంటలేదండి, ఓర్పు ఉండట్లే. అబ్రహాములాగా నిరీక్షణ ఉండట్లేదు, దేవుడి మీద నమ్మకం ఉండట్లేదు, దేవుడిని నమ్ముకునే విధానం ఉండట్లేదు. కానీ మరి ఏం చేస్తూ ఉన్నారంటే తొందరపాటు నిర్ణయాలతో ఇలా చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి సాతాన్ని ఎదిరించాలి. మరి సాతాన్ని ఎదిరించే విశ్వాసం అనే డాలు నీలో ఉండాలంటే ముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు ఓర్పు నీకు కావాలి, సహనం నీకు కావాలి. అబ్రహాములాగా అన్నాడు అబ్రహాము, వాగ్దాత దేశంలో నేను ఎలా ఉన్నానంటే పరవాసిగా నిరీక్షిస్తున్నాను. నేను దేనికోసం నిరీక్షిస్తున్నానంటే పునాదులు గల పట్టణం కోసం. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాయబడలేదు, కానీ రాయబడక ముందే అబ్రహాము దేనికోసం అండి, పరలోక రాజ్యం కోసం. కాబట్టి విశ్వాసము మన యాకోబు చదువుకున్నాం. విశ్వాసం అంటే క్రియలు కలిగిన దానిలా ఉండాలి, క్రియారూపంగా ఉండాలి విశ్వాసం. చాలామంది మనం అంటూ ఉంటాం మేము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. కానీ క్రియలు లేని విశ్వాసం దేవుడు చెప్తున్నాడు మృతంతో సమానం, చచ్చిన వారితో సమానమైంది. అది కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అందుకని ఇజ్రాయెల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు 10 తెగుళ్ళు పంపించి ఫరో రాజుని మరి నేల కరిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారికి గొప్ప జయాన్నిచ్చి మరి దేవుడు నడిపిస్తూ ఉండగా ఎడారిలోకి వచ్చిన తర్వాత వారు మాంసం లేదని, ఎడారిలోకి వచ్చిన తర్వాత అనేకమైన సార్లు మోషే మీద తిరుగుబడ్డవారుగా, అనేకమైన సార్లు మోషే మీద సనిగిన వారుగా, అనేకమైన సార్లు మోషే మీద తిరుగుబాటు చేసిన వారిగా, ఓర్పు లేని వారిగా ఎవరు కనపడుతున్నారండి? ఇజ్రాయేల్ కనపడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం లేదు, విశ్వాసం లేదు, దేవుడు చేసిన క్రియల్ని జ్ఞాపకం చేసుకునే శక్తి లేదు, ఓర్పు లేదు, సహనము వారికి లేదు. ఇలా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా శారా గర్భాన్ని నీకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు 25 సంవత్సరాలైనా సరే మరి శారా యొక్క గర్భం అంతా కూడా ఉడికిపోయినా సరే వాళ్ళిద్దరూ కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడి మీద నమ్మకాన్ని, నిరీక్షణను, విశ్వాసమును కలిగి ఉన్నారు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాముని దేవుడు ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళాడు, అబ్రహాముని దేవుడు దీవెనకరంగా ఉంచాడంటే గల కారణం దేవుడికి అబ్రహాముకు మొట్టమొదటిగా విధేయత చూపించే స్వభావం ఉంది. రెండవదిగా అబ్రహాము ఏం చేస్తున్నాడండి, ఓర్పు గలవాడిగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో నిరీక్షణ గలవాడిగా. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తాం, ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో, ఒక సంవత్సరమో తిరిగిన తర్వాత మనం అనుకున్న కార్యం మనకు జరగనప్పుడు సహనాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. అనుకుంటూ ఉంటాం దేవుడు ఉన్నాడా లేడా. అది ఎవరు బాణాలండి అయ్యి? అవిశ్వాసం ఎవరు బాణం? అది అవిశ్వాసం ఎవరి బాణం? మనలోకి అవిశ్వాసం వచ్చిందంటే, మనలో దేవుడి మీద నమ్మకం లేని స్థితి వచ్చిందంటే, అల్ప విశ్వాసం మనలో ఉందంటే, దేవుడి మీద నిరీక్షణ లేని స్థితి మనలోకి వచ్చిందంటే సాతాను యొక్క బాణాల్లో మనం చిక్కబడిపోతున్నట్లే. కాబట్టి దేవుడి దగ్గరికి వస్తున్న మనకు ఏమిస్తాడండి అయినా? 11:6 ఉంటుంది. దేవుడు చదవండి ఒకసారి, 11:6 చదవండి. విశ్వాసం లేకుండా నాకు ఇష్టం లేదు, అసాధ్యము. దానికి కింద వచ్చిన కూడా ఉంటుంది, విశ్వాసం లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని స్తోత్రం. 2 విషయాలు చెప్తున్నాడు దేవుడు. విశ్వాసం లేకుండా నాకు ఇష్టడయుండుట అసాధ్యం అని చెప్తున్నాడు. రెండవదిగా నా దగ్గరికి వచ్చినప్పుడు ఫలాలిచ్చేవాడిగా నేను
ఎలా ఉన్నాడంటే దేవుడు ఇస్తాడంట. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడంటండి, దీవెన్ని ఇస్తాడంట, మనల్ని హెచ్చింప చేస్తాడంటండి, మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడంట. మనం నమ్మగలిగే శక్తి మనకు కావాలి. అబ్రహాముకు చెప్పాడు దేవుడు, నీ సమస్తాన్ని విడిచిపెట్టి రానాయనా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడి అది అతనికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. కాబట్టి ఇవాళ దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాలు మన దగ్గర నిర్వర్తించలేకపోతానికి గల కారణం ఏంటంటే, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటలేదండి, ఓర్పు గలవారిగా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనాలు చదవండి. శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగారములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనము శ్రమల యందును, కష్టము యందును, బాధ యందును, మరి ఉపవాసం యందును, ప్రార్థన యందును, మరి దయాళత్వం యందును, కరుణ యందును మనం ఏం కలిగి ఉండాలంటే ఓర్పు గలవారిగా ఉండాలి, భరించాలి. ఆశీర్వాదం మనకు ఊరుకునే రాదు, దీవెన ఊరుకునే రాదు. ఒకడు ఉత్తీర్ణుడై పరీక్షల్లో, మరి మంచి పరీక్షల్లో మంచి మార్కులతో రాస్తేనే అతనికి ఘనత వస్తుంది. చాలామంది మరి ఈరోజు మనం 80sలో చూసిన వాళ్ళు చాలామందిని చూస్తే 10th క్లాస్ పరీక్షలు రాస్తాను భయపడి రాయకుండా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏంటంటే శోధనకి, కష్టానికి ఇవాళ మన పిల్లల్ని మనం పంపుతూ ఉంటాం, చదువుకోవడానికి చాలా బాధపడిపోతారండి. కొన్ని ఇబ్బందులు ఏంటంటే, ఆడుకోవడానికి ఉండదు, సరదాగా తిరుగుతానికి ఉండదు, రోడ్లు అంటే వెళ్తానికి ఉండదు, మరి క్రమశిక్షణగా ఉండవలసి ఉంటుంది, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. కానీ పిల్లలు చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ ఓర్పుతో, సహనంతో వారు చదువుకున్న తర్వాత దేవుడు వారికి మంచి జీవితాలు ఇస్తాడు. కాబట్టి మనకి ఓర్పు చాలా అవసరం. ఓర్పు లేకుండా దేవుని దీవెన మనం పొందుకోలేం, సహనం లేకుండా దేవుని దీవెన పొందుకోలేం. దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చిన వాడికి నేను ఫలమిస్తాననే నమ్మకం వాడికి ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడి దగ్గరికి వస్తాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, పలానా కార్యం అని వస్తాం. ఆ కార్యం మనకు అవనప్పుడు మనం ఏమైపోతూ ఉంటామంటే అవిశ్వాస పడిపోతూ ఉంటాం. ఇది ఎవరి బాణాలంటే సాతానుగాడు యొక్క బాణాలు. వాటిని వ్యతిరేకించాలంటే దేవుడు చెప్తున్నాడు, నీకు సహనము కావాలి, ఓర్పు కావాలి, తట్టుకునే శక్తి కావాలి. మరి బైబిల్లో మనం ఇస్సాకును చూస్తున్నప్పుడు, ఇస్సాకు మరి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలు పంట కోసాడు. శత్రు దేశంలో అతను ఆశీర్వాదకరంగా ఉన్నాడు, శత్రు దేశంలో అతను ఉన్నతుడిగా ఉన్నాడు, శత్రు దేశంలో చాలా గొప్పవాడైపోయిన ఉందండి బైబిల్లో. మనం కూడా అనుకుంటాం, ఇందాక ఉదయకాలం మనం చదువుకున్నాం కదా, అన్న చెప్తుంది, నా శత్రువుల మధ్య దేవుడు నా తలంటాడు, నన్ను అవమానపరచకుండా నా శత్రువుల మధ్య నన్ను ఘనపరుస్తా ఉన్నాడు దేవుడు. ఎక్కడైతే మనకు అవమానం జరిగిందో, ఎక్కడైతే మనం దిగిపోయామో, ఎక్కడైతే మనకి ఏ కుటుంబంలో అయితే మనకు అవమానం జరిగిందో మనం కోరుకుంటాం, అక్కడ మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని. ఎవరైతే మనల్ని అవమానపరిచారో, ఎవరైతే మనం హేళన చేశారో వాళ్ళ మధ్యలో మనం గొప్పవారిగా ఎదగాలి. అట్టి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనకి ఏముండాలంటే సహనము, ఓర్పు ఉండాలి మనకి. మరి ఇస్సాకును చూస్తున్నప్పుడు మనందరికీ అనిపిస్తూ ఉంటుంది, ఇస్సాకుని దేవుడు బాగా ఆశీర్వదించాడు, అబ్రహాం కొడుకు కాబట్టి దేవుడు ఇస్సాకుని దీవించేశాడు, ఆశీర్వదించేశాడు మనం అనుకుంటాం. కానీ అబ్రహాము తర్వాత ఇస్సాకుకి అనేకమైన కష్టాలు వచ్చినాయండి. మనం 26వ అధ్యాయంలో చూసుకుంటే, అతను తవ్విన ప్రతి బావులు వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు, అతన్ని తవ్వుతూ ఉన్నారు, అతన్ని పరిగెట్టిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, ఇస్సాకుని బాధ పెడతా ఉన్నారు, ఇస్సాకుని కష్టపెడతా ఉన్నారు.
అయితే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడా? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడా అంటే చూస్తే మనం 26వ అధ్యాయం 24వ వచనంలో దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసి అడుగుతున్నాడండి. 3 సార్లు పుడిచేశారండి బావులు. మరి బైబిల్లో రాయబడదే, శత్రు దేశంలో ఇస్సాకు 100 పంట కోసాడు. మిత్రు దేశంలో కాదు, శత్రు దేశంలో ఇస్సాకు 100 పంట కోసాడు. చాలా ఉన్నతమైన స్థితికి మరి ఇస్సాకు హెచ్చించబడతా ఉన్నాడు దేవుగ్రంథం చెప్తుంది. మరి ఇస్సాకు అలా హెచ్చించబడతాను గల కారణము ఇస్సాకు ఓర్పు గలవాడిగా. అందుకని మనం చూస్తే ఎక్కడ 26 నుంచి చూడండి ఒకసారి. ఆది కాండం 26 చూడండి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును ఫీమోరును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూసి దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు మీదకి అనేక మందికి శత్రువులు రావడం ప్రారంభించారు. ఇస్సాకు మీదకి అనేక మందికి మరి వ్యతిరేకం చేయడం ప్రారంభించారు. అతన్ని చాలా బాధ పెడతాం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా ఒక రోజు ఎక్కడికి వచ్చారంటండి? ఎక్కడికే? ఇస్సాకు దగ్గరికి వచ్చారంటండి. ఇస్సాకు అంటా ఉన్నాడు, అయ్యా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? దేని నిమిత్తం వచ్చారు? మీరు నా బావులు పుడిచారు, మరి నన్ను అవమానపరిచారు కదా, దేని నిమిత్తం మీరు వచ్చారన్నప్పుడు చెప్తున్నాడు, యెహోవా నీకు తోడుగా ఉండుట. ఇస్సాకు మరి శత్రు దేశంలో 100 పంట కోస్తానికి గల కారణము ఎవరు తోడుగా ఉన్నారండి? అందుకని బైబిల్లో మనము ఎక్కడ 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే దావీదు మరింతగా సుబుద్ధి కలిగి నడుస్తూ ఉండగా యెహోవా అతనికే, చదవండి ఒకసారి, అది ఆ వచనం చదవండి ఒకసారి. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. దేవుని స్తోత్రం. ఆ పై వచనంలో ఉంటుంది, 14వ వచనంలో ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, అతడు సుబుద్ధి కలిగి మిగుల దేవుడి దగ్గర నడుస్తూ ఉండగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మంచి మనసును కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని సందులో నిరీక్షణ కలిగిన వాడిగా ఉంటావో, ఓ పక్కన సౌలు తవ్వుతూ ఉన్నాడు, సౌలు అవమానపరుస్తూ ఉన్నాడు, దావీదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. కానీ దావీదు ఏం చేస్తున్నాడండి? ఏం కలిగి ఉన్నాడు దావీదు? సౌలు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఆడి దావీదు కూడా ఎక్కడ కనపడితే చెప్పండి 2 ముక్కల కింద తెగేసేస్తాను. 2 ముక్కలు అయిపోతాడు. చెప్పండి ఆడు ఎక్కడ కనపడితే. సైన్యాన్ని పంపుతున్నాడండి. ఆ ఊర్లో ఉన్నాడా, ఈ ఊర్లో ఉన్నాడా, ఏ ఊర్లో ఉన్నాడా అని దావీదుని వెతుకుతా తిరుగుతూ ఉన్నాడండి. ఒకరోజు రాత్రి సౌలు గారు తిరిగి మరి ఒకవేళ ఏమన్నా మరి కొద్దిగా ద్రాక్ష రసం తీసుకున్నారో ఏం తీసుకున్నారో మరి సౌలు గారు చాలా మత్తుగా శుభ్రంగా పడుకున్నారంటండి. చుట్టూ చాలామంది సైన్యం కూడా ఉన్నారంట. వాళ్ళు కూడా మరి ఏం తీసుకున్నారో మరి ద్రాక్షారసమే తీసుకున్నారో మరి నడిచి అలసిపోయారో నాకు తెలియదు, కానీ వాళ్ళ కూడా చాలా శుభ్రంగా నిద్రపోతూ ఉన్నారంటండి. దావీదు ఎక్కడికి వచ్చాడంటండి? సౌలు దగ్గరికి వచ్చాడండి. దావీదు దగ్గర ఈట ఉందంటండి, కత్తి ఉందంటండి, బల్లెం ఉందంటండి, అనేకమైన ఉన్నాయి. తన చుట్టూ ఉన్న సైనికులు అందరూ అంటున్నారు, దావీదా ఒక్క మాట నువ్వు సెలవివి, నువ్వు పక్కకుంటే సౌలుని 2 ముక్కల కింద చేసి ఇజ్రాయేలు మీద నిన్ను రాజుగా చేస్తా. కానీ దావీదు ఏం చేస్తా ఉన్నాడు? మరి 24వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం 1 సమూయేలు గ్రంథంలో చదువుకుంటే దావీదు చెప్తున్నాడు, సౌలు అన్నాడు, దావీదా నా కుమారుడా, అపకారికి నువ్వు ఉపకారం చేసావు కాబట్టి నువ్వు నాకన్నా నీతిమంతునివే. ఓర్పుతో ఉన్నాడు, దేవుడికి భయపడేవాడిగా ఉన్నాడు, దేవుడి మీద నిరీక్షణ గలవాడిగా ఉన్నాడు. శత్రువు దొరికినంత మాత్రాన శత్రువు మీద వెళ్ళిపోతా లేడు, కానీ శత్రువుడు సైతము క్షమించే మనస్సు గలవాడిగా. ఇవాళ చాలామంది మనం ఏం చెప్తామండి? ఎదరోడు ఎప్పుడు దొరుకుతాడా అని వేచిస్తామండి. ఏం చెప్తాం? ఒకవేళ ఇవాళ మనం ఏమి చేయలేకపోవచ్చు,
ఒకవేళ ఈరోజు మనం ఏమి అనలేకపోవచ్చు, ఈరోజు మనం తిట్టలేకపోవచ్చు, ఈరోజు మన స్థితి చాలా చిన్నగా ఉండొచ్చు. ఒక రోజున వాళ్ళ స్థితి కన్నా మన స్థితి చాలా పైకి ఉన్నప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఒక అవకాశం దొరికినప్పుడు వాళ్ళ మాటలతో మనము బాధ పెట్టేవారుగా ఉంటాం. అది ఎవరికి ఇష్టం ఉండదండి. అది ఓర్ప, అది ఓర్పు కాదు. కానీ దావీదు చెప్తున్నాడు, సౌలు దొరికినా సరే, సౌలు తను తౌరుతున్నా సరే, సౌలు తిడుతున్నా సరే, సౌలు అవమానపరుస్తున్నా సరే, దావీదుకి సౌలును చంపే అన్ని అవకాశాలు దొరికినా దేవాది దేవుడికి భయపడి ఓర్పు గలవాడిగా ఉన్నాడండి. ఇవాళ మనం సాతాన్ని జయించాలి. మరి ఇజ్రాయేల్ మీద రాజుగా అతడు హెచ్చించబడటానికి, మరి గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు అంత గొప్పవాడిని చేస్తానికి, అంత ఉన్నతుని చేస్తానికి గల కారణము దావీదు హృదయము నిండా ఏముందంటండి? సుబుద్ధి, మంచి బుద్ధితో ఉన్నాడంటే, మంచి ఆలోచన కలిగి ఉన్నాడంట, మంచి తలంపులు కలిగి ఉన్నాడంటండి, మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడంట, దైవచిత్తానుసారమైన జీవితాన్ని నడిచేవాడిగా ఉన్నాడంట, విశ్వాసము గలవాడిగా ఉన్నాడంట. అందుకే గొలియాతు అడుగుతాడు, నేను ఏమన్నా కుక్కను అనుకున్నావు అన్నప్పుడు దావీదు అంటూ ఉంటాడు, ఎవరి నామం పేరట వస్తున్నానండి? యెహోవా నామం పేరట. కత్తి పట్టుకెళ్ళలేదు, డాలు పట్టుకెళ్ళలేదు, సుత్తు పట్టుకెళ్ళలేదు, ఏం పట్టుకెళ్ళలేదండి. ఎవరిని తీసుకెళ్ళాడని అతను చెప్తున్నాడు, ఇదిగో యెహోవా నామం పేరట నీ మీదకి వస్తాను, నిక్కముగా ఈ రోజు నిన్ను 2 ముక్కలు చేస్తాను. విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుడి మాట మీద నిరీక్షణ గలవాడిగా దావీదు ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదుని హెచ్చించేవాడిగా. ఇవాళ మనం సాతాను బాణాలని వ్యతిరేకించేవారుగా డాలు మన దగ్గర ఉండాలంటే మొట్టమొదటిగా మనకి దేవుని మాటకు విధేయత చూపించే మనసు మనకే ఉండాలి. రెండవదిగా దేవుడు చెప్తున్నాడు మనకి ఏమి ఉండాలన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, రెండవదిగా మనకి ఏమి ఉండాలంటే ఓర్పు కావాలంట. ఓర్పు ఉన్నప్పుడు ఎవరు తోడుగా ఉంటారంటండి? దేవుడు మనకు తోడొచ్చేస్తాడంట. దేవుడు మనకు తోడొచ్చినప్పుడు శత్రువులు కూడా మనల్ని చూసి, ఇస్సాకు దగ్గర శత్రువులు చెప్తున్నారు, అయ్యా యెహోవా నీకు తోడుగా ఉండడం చూసాం, కాబట్టి ఇక మీదట నీతో స్నేహము మాత్రమే మేము చేస్తాం, ఇక మీదట నీ జోలికి మేము రాము. మరి ఇవాళ దేవుడి దగ్గర మనం ఉంటాం, దేవుడి దగ్గర ప్రార్థన మనం చేసుకుంటూ ఉంటాం, మరి విశ్వాసం చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఓర్పు లేని వారిగా కంగారు పడిపోతూ ఉంటాం, నువ్వు అని గలిబిలి పడిపోతూ ఉంటాం. కారణం ఏంటి? మన దగ్గర విశ్వాసం లేదు. చర్చికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, చర్చికి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఉపవాసం ఉంటున్నావు, చాలా కార్యాలు నువ్వు చేసుకుంటూ ఉంటున్నావు, కానీ నీకేం లేదంటే మరి విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, శోధన వచ్చినప్పుడు ఓర్చుకునే శక్తి వస్తుంది. ఎవరో దాకా అవసరంలే. మన తండ్రి గారిని మనం చూస్తున్నప్పుడు అనేక మంది రకరకాలుగా అతను అవమానపరిచారు. అతను చేస్తున్న విగ్రహారాధన అన్నారు, అదన్నారు, ఇదన్నారు, చాలా రకాలుగా అవమానపరిచి చాలా రకాలుగా మాట్లాడారు. అనేకమైన మరి టెరసల మీద మాట్లాడారు, అనేకమైన చోట్ల మాట్లాడి అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టే రకంగా చాలా మాటలు మాట్లాడిపోయారు. అలాగే కాకుండా మరి మన విశ్వాసులు అన్నప్పటికీ చాలామంది కేకేసి మాట్లాడి అక్కడికి మీరు వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న ఒక ఆయన వచ్చాడండి, నడడానికి ఆపరేషన్ అయిందంటే నల్లపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. చాలా దూరం నుంచి అండి, ఒక 20-25 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు. వచ్చి అన్నయ్య గారు ఉన్నారని అడిగాడండి. రెండయ్య లోపల కూర్చున్నాడు. లోపల కూర్చున్న తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత 2 కాళ్ళమే పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా దేవుడి సందో నేను ఉన్నంతకాలము, యెరూషలేములో నేను ఉన్నంతకాలము నా జీవితం బాగుంది, నా బిడ్డల జీవితం బాగుంది, మేము ఆశీర్వాదకరంగా ఉన్నాం. అలా పెద్ద అబ్బాయి అన్నాడంటండి, నువ్వు ఒకవేళ అన్నయ్య గారు చర్చికి వెళ్తే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. నువ్వు ఒకవేళ అక్కడికి కానీ వెళ్తే, ఆయనతో నువ్వు మాట్లాడితే, ఆయన దగ్గరికి నువ్వు వెళ్తావు అంటే, ఆ చర్చికి నువ్వు వెళ్తావు అంటే నేను ఆత్మహత్య చేసి చచ్చిపోతానంటండి. అయ్యా నేను దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాను, నా జీవితంలో అనేకమైన కోల్పోతా. ఎన్నో అవమానాలు, ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు కూడా మనం చూసినప్పుడు నాన్నగారు ఎవరిని ఏమనకుండా ఆయనకున్న నిదానములో,
ఆయనకి ఏదైతే తెలిసిందో, ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే దేవుడు ఆయనకి చెప్తున్నారో దాని ప్రకారంగా నిదానంగా వెళ్ళినప్పుడు అనేకమైన అవమానాలు వచ్చినాయి, అనేకమైన శోధనలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. వాటిలన్నిటిని జయించే శక్తి ఎవరున్నారని ఆయనకి తోడుగా? ఎవరో? మనమా ఏమన్నా అన్నారనుకోండి, సాయంకాలం కనపడం, మళ్ళీ వచ్చే వారం చర్చిలో కనపడం. ఒకవేళ అన్నయ్య గారు నిన్ను కేకేసి ఒకవేళ ఏమన్నా, ఏ అమ్మ ఏంటి కోడల నువ్వు అత్తగారిని సరిగ్గా చూడలేదంట, పిచ్చి పిచ్చి ఆలేస్తున్నావు అని అన్నారనుకోండి, ఇవాళ మనం అందరం మరి ఇక్కడికి రాగలుగుతున్నాం. ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అతన్ని దేవుడు రోజు రోజుకి హెచ్చిస్తున్నాడు. అతని జాతకం దేవుడు చెప్పాడు, నా కార్యాలు నువ్వు చేస్తున్నప్పుడు నేను నిన్నేం చేస్తానంటే గణపరిచేవాడిగా ఉంటాను. మరి అతన్ని దేవుడు గణపరుస్తానికి, ఆయన గణపరుస్తానికి గల కారణము ఆయన దగ్గర ఉన్న గొప్ప వరం ఏంటంటే ఓర్పు అనే వరము ఉంది. ఆయన ఓర్పుగా ఉండటం వల్ల, దేవుడు ఆయనకి తోడుగా ఉండటం వల్ల అనేకమైన విషయాల్లో మనం చూస్తున్నప్పుడు విజయాన్ని సాధించేవారిగా. చాలామంది అని అంటూ ఉంటారు, ఇంత ఖర్చు పెడుతున్నారు కదండి, మీకు ఎక్కడదండి? మా సంఘం చిన్నదవ్వచ్చు, ఎవరు ఆశ్రదిస్తున్నారండి దాన్ని? దేవుడే దాన్ని ఆశిస్తున్నాడు. మనం ఒక్క రూపాయి కూడా అడగమండి, ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఆ కార్యక్రమం చేస్తున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఒక్క రూపాయి కూడా మనం అడగండి. కానీ కావాల్సిన దాన్ని, ప్రతి దాన్ని ఎవరు తీసుకొస్తున్నారంటే దేవాతి దేవుడే తీసుకొస్తున్నాడు. దానికి గల కారణము అన్నయ్య గారికి ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నాడు. మరి సాతాను యొక్క బాణాలను ఎదిరించే మరి ఓర్పు మనకు ఉండాలి. ఇవాళ చాలామంది మనం బాగున్నప్పుడు బాగానే ఉంటామండి, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు దీవిస్తున్నప్పుడు, దేవుడు కనపరుస్తున్నప్పుడు, మంచి కార్యాలన్నీ జరుగుతున్నప్పుడు, మనకు మేలు జరుగుతుందని చెప్పి కూడా చాలా బాగా దేవుడిని ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే బైబిల్లో యోబును మనం చూస్తున్నప్పుడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం మరి 5వ వచనం కానీ 8వ వచనం దాకా మనం చూసినప్పుడు యోబు యథార్థవంతుడై, నీతిమంతుడై, మరి నిరీక్షణ కలిగి నిత్యము దేవుడి దగ్గర బలి అర్పిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడంటండి. నేను సాతానుగాడు ఏం చేస్తాడండి? దొంగలా వస్తాడంట. ఏం చేస్తాడండి? ఎలా పడకూడదామా, ఎలా పాడు చేద్దామా, ఎలా నశింపు చేద్దామా, ఎలా ఒకడిని మరి దేవుడికి దూరం చేద్దామని ప్రయత్నం చేస్తాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంటండి, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి బాగానే కౌరులు చెప్తున్నాడు, ఒకసారి అన్నీ తీసేమన్నప్పుడు దేవుడు చెప్పాడంటండి, ప్రాణము దక్క అన్నీ తీసేమన్నాడంటండి. యోబు యొక్క ప్రాణం దక్క అన్నిటి మీద నీకు హక్కిస్తున్నానని చెప్పాడంటండి. ఒక్క రోజులోనే ఆస్తంతా పోయిందంటండి, ఒక్క రోజులోనే బిడ్డలు పోయారంట, మరి ఒక్క రోజులోనే తనకున్న సమస్తాన్ని మొత్తం అన్నిటిని కోల్పోయాడంటండి. మనం ఏదైనా చిన్న సమస్యలాగానే అంటాం కదా, దేవుడా నువ్వు ఉన్నావా? ఒకవేళ మన అబ్బాయి శుభ్రంగా చదవకు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఆడి చదవలేదని తిట్టమండి. మనం అంతకుముందు మరి ఉపవాసం ప్రార్థన చేశాం కదండి, ఉపవాసం ప్రార్థన చేసాం దేవుడి దగ్గర, నాయనా మా ఓడిని పాస్ చేయనైనా, మా ఓడిని పాస్ చేయనైనా, నీకు 116 ఇస్తానైనా, మా ఓడిని పాస్ చేయనైనా, మరి నీ సన్ని చుట్టూ 7 సార్లు తిరుగుతానయ్యా, మా ఓడిని పాస్ చేయనైనా, మరి అట్టిపళ్ళు ఇస్తానైనా, మా ఓడిని పాస్ చేయనైనా, గెల అట్టిపళ్ళు ఇస్తానా అని చెప్పి చాలా మొక్కుబళ్ళు చేసాం. అయిపోయిన తర్వాత ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటామండి. ఇదిగో యోబు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాడండి, యథార్థవంతుడిగా ఉన్నాడంట, నీతిమంతుడిగా ఉన్నాడండి, ప్రతి ఉదయం దేవుని దగ్గర బలి అర్పించేవాడిగా ఉన్నాడండి. మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయంటండి ఒక్కరోజునే, మొత్తం అన్నీ ఒక్కరోజునే వెళ్ళిపోయినాయి అంటండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడండి ఇతనా? చూడమ్మ ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయము 21-22 వచనాలు చదువు ఒకసారి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని స్తోత్రం. ఇవాళ మనం ప్రార్థన చేసుకుంటాం, యోబుకి 2 మేలు వచ్చేసింది, 2 ఆశీర్వాదం యోబుకు వచ్చేసింది. యోబు పోగొట్టుకున్న దాని మీద మరింతగా సంపాదించేశాడు. యోబు పోగొట్టుకున్న పిల్లల మీద మరింత మంది పిల్లల్ని కనేశాడు. యోబు చాలా గొప్పవాడైపోయాడని 42వ అధ్యాయము మరి 8-10వ వచనం దాకా చదువుకున్నప్పుడు యోబు గ్రంథంలో 2 ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఉంటుందండి. మరి దానికి గల కారణము యోబు ఎలా ఉన్నాడు? యోబు ఎలా ఉన్నాడు?
ఓర్పు గలవాడిగా ఉన్నాడు, సహనము గలవాడిగా ఉన్నాడు, దేవుని యందు నిరీక్షణ గలవాడిగా ఉన్నాడు. ఈరోజు విశ్వాసం అని చెప్పుకున్న మనకి ఏముంటుందండి? సోదరులో కష్టంలో, ఎందుకంటే మీది కూడా తప్పు కాదు, మాది కూడా తప్పు అండి. మేము నడిపించే విధానం కూడా అలా ఉంటుంది. నువ్వు దేవుడిని నమ్ముకో చాలు నీకు ఏదో అయిపోతుంది, నువ్వు దేవుడిని నమ్ముకో చాలు నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు దేవుడిని నమ్ముకో చాలు అలా అయిపోతావు, నువ్వు దేవుడిని నమ్ముకుని బాప్తిజం తీసుకుంటే చాలు నువ్వు అలా అయిపోతావు ఇలా అయిపోతావు అని రకరకాల వాక్యాలు మేము కూడా చెప్తూ ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో మనం అనేక మందిని, మరి ఒక అబ్రహామును చూసుకో, ఒక ఇస్సాకును చూసుకో, ఒక యాకోబుని చూసుకో, ఒక దానియేలును చూసుకో, ఒక షడ్రకు మేషకు అబేద్నెగోను చూసుకో, ఒక పేతురును చూసుకో, ఒక పౌలును చూసుకో, వీళ్ళందరూ కూడా శ్రమల గుండా. అందుకని బైబిల్లో ప్రకటన గ్రంథంలో చోట ఉంటుంది, అయ్యా వీళ్ళ పరలోక రాజ్యం ఎలా వచ్చారన్నప్పుడు, మరి గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడ్డవారిగా, భూలోకంలో అనేకమైన శ్రమలు జయించిన వారుగా, క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డ వారు అందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పరలోక రాజ్యంలో ఉన్నారంటండి. ఇవాళ దేవుడిని నమ్ముకున్న తర్వాత మనం ఏం కోల్పోతున్నామంటే ఏదో అయిపోవాలి, ఏదో అయిపోవాలి, ఏదో అయిపోవాలి, ఏదో అయిపోవాలి. అందుకని లోకాన్ని ప్రేమించేవాడు ఎవరిని ప్రేమించలేడంటండి? దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుడు వాళ్ళలో కనపడ్డండి. కొద్ది కాలం వాడు దేవుడి దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే ఇజ్రాయెల్ మనం చూసినప్పుడు 40 దినాలు వారి బట్టలు మాయలేదు, 40 దినాలు వారి చెప్పులు అరగలేదు, 40 దినాలు పరలోకమన్నా తింటా ఉన్నారు. అంటే పరలోకమన్నా అంటే వాక్యాన్ని భుజిస్తూ ఉన్నారు, కానీ ఏమి నేర్చుకోలేదు? కష్టమందు సహనాన్ని, ఓర్పుని, విశ్వాసాన్ని నేర్చుకోకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి సనిగి ఇజ్రాయెల్ అందరూ కూడా ఎడారిలోనే చచ్చిపోయాడు, అందరూ కూడా ఎడారిలోనే నశించిపోయారు. కానీ మరి ఈ యోబు ఏమి కలిగి ఉన్నాడు? ఈ యోబు ఆశీర్వదించబడతానికి, అందుకనే మనకి యాకోబు పత్రికలో యాకోబు మాట చెప్తుంటాడు చూడండి, యోబు కోసము 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరములను గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, సహించువాడు ధన్యుడు. అంటే ఆశీర్వదించబడేవాడిగా, దీవించబడేవాడిగా, హెచ్చించబడేవాడిగా, దేవుని కృపను పొందుకునేవాడిగా ఎవడుంటాడంటే సహించేవాడు. అందుకని యాకోబు చెప్తున్నాడు, యోబు కోసం మీరు విన్నారు కదా, యోబు కోసం మీరు తెలుసుకున్నారు కదా, యోబు కోసం మీరు చదువుకున్నారు కదా, అతను ఎలా ఉన్నాడంటే సహనము గలవాడిగా. అందుకని అలా ఆవిడ గారు కేకేసిందంటండి, ఇంకెంతకాలం అలాంటి భాగవతం చేస్తావు, ఇంకెంతకాలం దేవుడు అంటావు, ఇంకెంతకాలం అలా అంటావు, ఇంకెంతకాలం నీతి అంటావు, ఇంకెంతకాలం యథార్థం అంటావు, ఇంకెంతకాలం నమ్మకం జీవిస్తావు. దేవుడిని విమర్శించి చావమన్నప్పుడు చెప్పాడంట, యోబు గారు అన్నాడంటండి, దేవుడి వల్ల మేలు మాత్రమే మనం పొందుతామా, కీడు అనుభవిస్తానే మనము అర్హులము కామా. ఇలా చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, మనం అనుకున్న కార్యాలు ఏవైనా జరగనప్పుడు మనం తిరగబడతానికి గల కారణము ఏమి లేదండి, మన దగ్గర విశ్వాసం లేదు. ఏమి లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఏం చేస్తావు? నిన్న మా రాజక్క వచ్చిందండి వాళ్ళ అబ్బాయిని తీసుకుని, సేమ్ ఇజ్రాయెల్ పొంగినట్టు పొంగిపోతుంది. మేము చూస్తే ఇంత లావు అయిపోయింది, ఏంట్రా బాబు ఒక్క రోజులో ఎంత తేడా వచ్చేసింది, మనిషి ఇంత లావు అయిపోయింది ఏంటి, ఏం తింటున్నాం మరి, ఏం చేస్తుంది ఏంటి అని నేను కంగారు పడ్డాను. మనిషి చూస్తే మొన్న ఒకలా ఉందండి, తెల్లారేటప్పుడు చూసేటికి ఇంత లావు అయిపోయిందండి మనిషి. అసలు ఎక్కడ ఆగట్లేదండి. అన్నయ్య గారి చెంగటి లాగేస్తుంది, వదిన గారి చెంగటి లాగేస్తుంది, అటు వెళ్ళనవట్లేదు, ఇటు వెళ్ళనవట్లేదు, నడవనవట్లేదు, వెళ్ళాలి అసలు ముట్టుకోనవట్లేదండి. అన్నయ్య గారికి ఓ ముద్దులు పెట్టేస్తుందండి. యా అమ్మాయి ఏంటి అన్నానండి, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటండి. ఏమొచ్చిందంటండి? వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటండి. ఇంకా అసలు ఆవిడ ఎక్కడ ఆగట్లేదండి, చాలా సంతోషపడిపోతుంది. అటు పరిగెట్టేస్తుంది, ఇటు పరిగెట్టేస్తుంది, ఇటు పరిగెట్టేస్తుంది, అటు పరిగెత్తేస్తుంది, చాలా సంతోషపడిపోతుంది. అయిపోయిన తర్వాత మాట చెప్పిందండి, నేను ఇదివరకు చాలా నుంచి 4-5 సంవత్సరాల నుంచి మా అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నాను, అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి నేను తిరుగుతూ ఉన్నాను, అలా చేస్తున్నాను, నిరీక్షణ లేని దానిగా ఉన్నాను. కానీ ఒకసారి వాక్యంలో దేవుడు నాతో మాట్లాడాడు, అక్కడికిక్కడికి తిరక్కో, నా పాదాలు పట్టుకోమని వాక్యం చెప్పారండి. ఎప్పుడైతే నేను దేవుడి పాదాలు పట్టుకోవడం ప్రారంభించానో, కరెక్ట్గా 15 రోజులకి నేను ఎన్నాళ్ళ నుంచి అయితే వేచిస్తున్నానో ఆ కార్యం దేవుడు నా పక్షాన. ఎప్పుడూ నువ్వు ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, ఎప్పుడైతే నువ్వు దేవుడి పాదాలు పట్టుకుంటావో
అన్నయ్య గారు చెప్పారండి ఎప్పుడో, అమ్మా వాడిని హైదరాబాద్ పంపించే, పంపకుండా పెట్టి కూర్చుందంటండి. దేవుని మాటకి వ్యతిరేకంగా నేను చేశాను. హైదరాబాద్ పంపించాడు, ఉద్యోగం లేదు, ఎందుకు వెళ్తున్నాడో కూడా తెలియదంటండి, పంపించిందంటండి. ఇవాళ దేవుడు వాళ్ళ అబ్బాయికి ఒక మంచి ఉద్యోగాన్ని, దానికి గల కారణం ఆవిడ సాక్ష్యం చెప్తా ఉంది. అయ్యా నేను అక్కడ తిరిగినంతకాలం, ఇక్కడ తిరిగినంతకాలము, ఇలా చేసినంతకాలం, అలా చేసినంతకాలము నా జీవితంలో నేను విజయాన్ని చూడలేకపోయాను, కానీ ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభించాను. మీరు వాక్యం చెప్పినప్పుడు చెప్పారు, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఉంటాడో, నీ దేహమే దేవుని ఆలయము, నీలోనే దేవుడు ఉన్నాడు, నీలో ఉన్న దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సమాధానం వస్తుందని మీరు చెప్పారు. అది మొదలుకొని నేను ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయండి. అవన్నీ వదులుకున్న తర్వాత ఆ అబ్బాయికి నచ్చిన ఉద్యోగాన్ని. కాబట్టి దేవుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు ఓర్పుతో సహనముతో ఉంటావో, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, మరి దుఃఖం వచ్చినా, యోబు రెండంతలుగా ఆశీర్వదించబడటానికి, యోబు రెండంతలుగా దీవించబడటానికి, యోబు హెచ్చించబడటానికి గల కారణము యోబు మరి సమస్యల యందు ఓర్పు గలవాడిగా, నిరీక్షణ గలవాడిగా. కాబట్టి దేవుని యొక్క మరి డాలు మన దగ్గర ఉండాలి, విశ్వాసమైన డాలు ఉండాలి. సాతాను వేసే మరి ఆ తంత్రాలని, సాతాను వేసే ఆ బాణాల నుంచి మనం తప్పించబడాలి, అవి మనకు తగలకుండా ఉండాలి, మనం రక్షించబడే వారిగా ఉండాలంటే విశ్వాసమనే డాలు కావాలి. ఆ విశ్వాసమనే డాల్లో మొట్టమొదటిగా విధేయత అనే గుణము ఉండాలి. రెండోది ఏముండాలండి? ఏముండాలి? ఓర్పు, నిరీక్షణ కావాలి. నమ్మాలి మనం. దేవుడి దగ్గరికి వచ్చి నన్ను దేవుడు పాడు చేసే దేవుడు కాదు, బాగు చేసే దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను దీవించే దేవుడు. ఎవరు పాడు చేస్తారు? ఎవరు పాడు చేస్తారు? దేవుడు పాడు చేస్తారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడు ఎలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు అంటారు. దేవుడు పాడు చేసే దేవుడు కాదు. ఎందుకంటే ఏదోని తోటలో మనం చూసినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏదోని తోటను అంతటిని సృష్టించాడు, అందులో ఆహార పానీయాలు అన్నీ ఇచ్చాడు. ఏదోని తోట అంతటి మీద అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అందులో సంతోషంగా, సమాధానంగా దేవుడితో మాట్లాడుతూ ఆనందభరితమైన జీవితాన్ని మరి ఆదాముగా ఒక దేవుడు దయచేశాడు. దేవుడు చెప్పాడు, అమ్మా ఆ పండు మట్టికి మీరు తినకండి అమ్మా. ఎవరు చెప్పారండి ఆ పండు తినమని? ఎవరి వల్ల వచ్చిన శ్రమలో దేవుడు ఏం చేశాడు? పాడు చేశాడా? పాడు చేశాడు. దేవుడు అన్నీ ఇచ్చాడండి. ఎవరు కోల్పోయారు? ఇవాళ మన పిల్లలకు మనం ఏం చేస్తాం? మనకు ఉన్నంతలో అన్నీ మనకిస్తాం, మనం ఇస్తాం. వాళ్ళ వెర్రవేగి అహంక వెళ్ళి దేవుని మార్గాలు విడిచిపెట్టి లోక సంబంధమైన జీవితాన్ని జీవించారనుకోండి, ఏం కోల్పోతారో? దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతారో. ఏం కోల్పోతారో? మరి దేవుని కృపను కోల్పోయి దేవుని రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే సౌలు కోసం దేవుడు చెప్పాడు, నిన్ను కానీ నీ రాజ్యాన్ని కానీ నేను నిలవలేమను. ఎవరు వచ్చారంటే నా హృదయానుసారుడు వచ్చాడు. సొలొమోను లాంటి జ్ఞానం గలవాడి దగ్గర నుంచి దేవుడు రాజ్యాన్ని తీసి సొలొమోను దగ్గర పనిచేస్తున్న పనివాడికి దేవుడు 11 రాజ్యాలు ఇచ్చేసాను బైబిల్లో ఉందండి. సొలొమోనుకు ఒక్క రాజ్యం మిగిలిందంట. 11 రాజ్యాలు సొలొమోను కింద పనిచేస్తున్న వాడికి ఇచ్చేసాడు. కారణం ఏంటంటే సొలొమోను హృదయము దేవుని వైపు నుంచి లోకం వైపుకి తిప్పుకున్నాడంటండి, స్త్రీల వైపు తిప్పుకున్నాడంట. తన హృదయాన్ని దేవుని వైపు నుంచి విగ్రహారాధన వైపు తిప్పుకున్నాడంట. చూడండి ఒకసారి, ఎక్కడ 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము మరి 9వ వచనం కంటే ఉంటుంది, చదవండి ఒకసారి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము దేవుని స్తోత్రం.
ఏం చేశాడండి? దేవుడి దగ్గరే ఉంటున్నాడండి, వాక్యం చెప్తున్నాడు, అనేకమైన రాస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుడి నిమిత్తము చాలా ఒక ఉన్నతమైన గొప్ప దేవాలయాన్ని కట్టి అనేకమైన సామెతలు రాసిన మహోన్నతుడు సొలొమోను ఎవరి వైపు నుంచి తిప్పేసుకున్నాడంటండి? దేవుని మెంచి తన హృదయాన్ని ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించే విధంగా, ఎప్పుడైతే స్త్రీలను ప్రేమించే విధంగా, ఎప్పుడైతే అన్య దేవతలను ప్రేమించే విధంగా, లోక మర్యాద వైపు ఎప్పుడైతే అతను ప్రయాణం చేయటం ప్రారంభించాడో, దేవుడు చెప్తున్నాడు, నేను నీకు వాగ్దానం చేసిన దాన్ని నీ పక్షాన్ని నేను నిర్వర్తింప చేయను. ఆ ఆశీర్వాదం నీకు రాదు, ఆ దీవెన నీకు రాదు. నీ రాజ్యము రెండుగా చీలిపోతుంది. ఎప్పుడంటే దేవుడి కట్టలని, దేవుని ఆజ్ఞల్ని, దేవుని ఉద్దేశాలని మనం విడిచిపెట్టి సాతాను మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు, సాతాను వేసే ఉచ్చులో మనం పడిపోయినప్పుడు. ఎప్పుడు పోయిందండి సొలొమోను రాజ్యం? ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని వైపు నుంచి లోకం వైపు, కనుక దేవుడు చెప్పాడు, లోకమును ప్రేమించేవాడి హృదయంలో ఎవరుంటారంటండి? దేవుడికి స్థానం అక్కడ లేదు. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే, మనం విశ్వాసం కలిగి ఉన్నామంటే, దేవుని మాటకు విధేయత చూపించేవారుగా. శత్రువులను సైతం ప్రేమించమన్నాడు. ఒకవేళ శత్రువుని చూసి నీకు కోపం వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలండి? అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నాయనా, శత్రువులు ప్రేమించమన్నావు తండ్రి, వాళ్ళ మీద నాకు విరోధం వస్తుందైనా, విరోధం ఉండకుండా ప్రేమించే మనస్సును నాకు దయచేనైనా. కనికర హృదయాన్ని కలిగి ఉండమని దేవుడు మనకు చెప్పాడు. మరి మనం ఒకవేళ కనికర హృదయం లేకుండా కఠిన హృదయంతో మన కోడలను బాధ పెట్టే విధంగా, మన అత్తగారులను బాధ పెట్టే విధంగా, మన ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టే విధంగా, కఠిన హృదయం కలిగి మన పనివారిని మనం బాధ పెట్టే విధంగా, ఇలాంటి మనసు మనకు కలిగినప్పుడు దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. నాయనా, కఠినమైన హృదయం ఉండొద్దని చెప్పావు, కరుణగల హృదయం ఉన్నావు కాబట్టి నాయనా, నాలో ఉన్న కాఠిన్యాన్ని అడగాలి దేవుణ్ణి. దేవుడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకున్నావో నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఎదుటి వారి మీద ప్రేమ లేకుండా మనలో అసూయ పడుతుంది అనుకోండి, ప్రార్థన చేసుకోవాలి. మరి దావీదుకి మరి ఆ సౌలుకున్న వ్యత్యాసం అదే. దావీదు ఏం చేస్తున్నాడు? సౌలుని ప్రేమిస్తానే ఉన్నాడు, శత్రువుని సైతం ప్రేమిస్తానే ఉన్నాడు. శత్రువుని ద్వేషించేవాడిగా సౌలు వెళ్ళి తన జీవితంలో ఒక రోజున మొత్తం అన్నీ కోల్పోయినోడుగా మనకు కనపడతాడండి. రాజ్యాన్ని కోల్పోయాడు, ఆయుష్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు. తన జీవితంలో సమస్త విషయాల్లో యుద్ధములు చేసి అన్నీ పోగొట్టుకున్నవాడిగా సౌలు మనకు కనపడతాడు. దానికి గల కారణము సౌలు హృదయము నిండా ఈర్ష్యా ద్వేషాలతో నింపబడేవాడిగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకోవాలి దేవుడి దగ్గర. అయ్యా, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నావు కదా తండ్రి, ప్రేమించే మనసును నాకు దయచేయను. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు చెప్పాడు. నేనే దేవుడిని, నేను తప్ప నీకు వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఏంటి? ఇప్పుడు మీరు అంటూ ఉండొచ్చు, అయ్యా ఆ ఫోటోలన్నీ తీసేసామయ్యా, అవన్నీ తీసేసాం, అవన్నీ వెళ్ళిపోయినాయి, కడిగేసాం, అవన్నీ తీసేసాం, ఇంటి నిండా యేసుప్రభు వారి ఫోటోలు, మేరీమాత గారి ఫోటోలు, వాక్యాలు మొత్తం అన్నీ పెట్టేసామండి. ఇంకా ఆ దేవుళ్ళకి మాకు ఏ సంబంధము లేదు. నేను తప్ప దేవుడు చెప్తున్నాడు, వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ధనం అనే దేవుడు నీకు ఏం పిచ్చ ఉండకూడదు? ఏం పిచ్చ ఉండకూడదు? ధనం పిచ్చ. అందుకని దేవుడు చెప్పాడు, నన్ను వెంబడించుకోరువాడు తన కుటుంబాన్ని, తన భార్యను, తన బిడ్డలను, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడిగా. మనకిచ్చింది ఎవరిచ్చారండి? అందుకని ఇందాక యోబు చెప్తున్నాడు, ఆయనే ఇచ్చాడు. ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? యోబు చెప్తున్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. సమస్త విషయాల్లో మహిమయు ఘనతయు ప్రభావాలు ఆయనకే చెందాలి. ఇలా మన పిల్లలను దేవుడు ఎవరిచ్చారంటే మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ పిల్లల మీద ఆశ పెట్టుకోవడం కాదండి, వాళ్ళ కోసం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయ్యా, యేసోపులాగా మంచి మనసునివ్వు తండ్రి, ఎవరి కాలంలో మా బిడ్డలను కాపాడిన అయినా మనం ప్రార్థన చేస్తూ ఉండండి పొద్దున్న సాయంకాలం దాకా. ఏం ప్రార్థన? మా అబ్బాయికి ఇంజనీరింగ్ అయిపోవాలి, మా అబ్బాయికి ఇంజనీరింగ్ అయిపోవాలి, మా అబ్బాయికి ఇంజనీరింగ్ అయిపోవాలి, మా అమ్మాయికి మరి డాక్టర్ సీట్ ఫ్రీగా వచ్చేయాలి, మా అమ్మాయి నీటిలో మరి సీట్ కొట్టేయాలి, మా అమ్మాయి ఇలా అయిపోవాలి. ఏం ప్రార్థన చేయాలి మనం? అయ్యా, మా బిడ్డలు నీతిమంతులుగా మార్చేయ, యథార్థవంతులుగా మా పిల్లలు ఉండాలి తండ్రి. నీ సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని మా బిడ్డలు జీవించాలి.
ఎప్పుడైతే నీ పిల్లలు దేవుడి సందు ఎదుగుతూ ప్రారంభించారో దేవుడే సకల విద్యల్లో వారికి జ్ఞానాన్ని దేవుడే దయచేస్తాడు. మనం ఆ పిల్లల్ని నెట్టుకుని పొద్దునుండి సాయంకాలం దాకా వాళ్ళ చుట్టూ మనం ఊరేగుతూ ఉన్నాం అనుకోండి, మనలో ఏముంది? దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు. అంటే మన మనసంతా పిల్లల మీద పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరి మీద లేదు మన మనసు. మనలో ఉన్న విగ్రహం ఏంటి? పిల్లలనే విగ్రహం మనలో ఉండిపోయింది. కొంతమందికి సంపాదన అనే విగ్రహం ఉండిపోద్ది. కొంతమందికి ఏమవుతుందంటే వారి పేరు ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలనే విగ్రహం ఉండిపోద్ది. కొంతమందికి కులం అనే విగ్రహం ఉండిపోద్ది. వీటన్నిటిని జయించాలి మనం. అందుకని దేవుడు చెప్పాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఎవ్వరు ఉండకూడదు, నా మీద నువ్వు ఆధారపడేవాడిగా ఉండాలి. మనకిచ్చిన అన్నిటి కోసం దేవుడి దగ్గర దేవుడిని స్తుతించాలి. మనకి పొలం ఇచ్చాడా, దేవుడిని స్తుతించాలి. బిడ్డలను ఇచ్చాడా, దేవుడిని స్తుతించాలి. మనకి వ్యాపారం ఇచ్చాడా, దేవుడిని స్తుతించాలి. మనకు ఉద్యోగం ఇచ్చాడా, దేవుడిని స్తుతించాలి. మన పిల్లలను దేవుడు మంచి విద్యాబుద్ధి జ్ఞానాలు దయచేసి వారి రోజు రోజుకి దేవుడు హెచ్చింపు చేస్తున్నాడా? వాళ్ళని పోల్చి మా పిల్లలు ఎలాంటి వాళ్ళు, మేము చాలా భయభక్తులతో పెంచుతున్నాం, చాలా గొప్పవారిగా పెంచుతున్నామని సోదు కౌరులు మనం చెప్పకూడదు. దాని ఎందుకు కూడా దేవుణ్ణి మనము ఆరాధించేవారిగా, దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. ఆ కట్టలు విడిచిపెట్టి, ఆయన ఆలోచనలు విడిచిపెట్టి, ఆయన ఉద్దేశాలు విడిచిపెట్టి, లోకమును ప్రేమించి లోకంలో నువ్వు ప్రయాణం చేసి దేవుడిచ్చిన దాని వెనకాల నువ్వు తిరుగుతూ ఉంటే, సొలొమోనుకి రాజ్యాన్ని ఇచ్చినవాడు దేవుడు, ధనాన్ని ఇచ్చినవాడు దేవుడు, స్త్రీలను ఇచ్చినవాడు దేవుడు. వాటిలన్నిటిని విడిచిపెట్టి దేవుడిని ఆరాధిస్తాం మానేసి సొలొమోను ఐగుప్తు రాజుని ఎలా మహింపరచాలి, మరి ఆ స్త్రీలను పెళ్లి చేసుకున్నాడంటే అండి, వాళ్ళని ఎలా గణపరచాలని ప్రయత్నం చేశాడ. హృదయం దేవుడి వైపు నుంచి లోకం వైపుకి తిప్పుకున్నాడు. అప్పుడు సాతాను చేతిలో చిక్కుపడ్డవాడిగా, అన్నీ పోగొట్టుకున్నవాడిగా సొలొమోను మనకే కనపడుతూ ఉన్నాడు. కాబట్టి మనకి ముఖ్యంగా ఏముండాలండి? 1 విధేయత చూపించే గుణం ఉండాలి, 2 ఓర్పు ఉండాలి, 3 దేవుణ్ణి మీద ఏముండాలి? నమ్మకం ఉండాలి. అందుకని అబ్రహాం కోసం మాట చూద్దాం ఒకసారి. ఎక్కడ? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని బలిగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు అడుగుతా ఉన్నాడు అబ్రహాముని, అయ్యా అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి. ఇలా చాలామంది మన దేవుడు నమ్ముతా అదే చెప్తున్నాడు. దేవుడు క్రియారూపంగా ఉండాలి విశ్వాసం, క్రియారూపంగా ఉండాలని విశ్వాసం. అబ్రహాం ఓర్పు గలవాడే కాదు, అబ్రహాము మరి విధేయత చూపించేవాడే కాదు, అబ్రహాము మూడోదిగా దేవుడి మీద నమ్మకాన్ని కలిగేవాడుగా ఉన్నాడు. ఇవాళ చాలామంది మనం భక్తులుగా ఉంటామండి. దేన్ని ఆశ్రయించాం? చూడండి ఒకసారి. ఎక్కడ? 2 తిమోతి పత్రిక, తీతుకు రాసిన పత్రిక అనుకోండి, చూడండి 3వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి చూడండి ఒకసారి. 2 తిమోతి అనుకోండి, చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఒకసారి. పైకి చదవండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దేవుని స్తోత్రం. చెప్తున్నాడు దేవుడు, పైకి భక్తి గల వారిగా ఉంటారంటండి, కానీ భక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటారంట. కానీ అబ్రహామును మనం చూస్తున్నప్పుడు పైకి భక్తి గలవాడిగానే కాదు, దేవుడు అడిగాడంటండి, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా ఇచ్చేస్తావా? నీకున్న సమస్తాన్ని నాకు ఇచ్చేస్తావా? ఏలియా గారు ఏం చేశారంటండి, ఎలీషా మీద దుప్పటిగా పడిగారంటండి, నువ్వు నాతో వస్తావా అన్నారంటండి. వెంటనే తనకున్న 12 ఎడ్లన్నీ మరి కొట్టేశాడండి, భోజనాలు పెట్టేశాడండి, అందరిని విడిచిపెట్టాడండి. ఏలియా గారు కూడా వెళ్ళిపోయాడంట. 2 ఆత్మలు పొందుకుని ఏలియా గారి కన్నా కూడా ఎలీషా గారు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలిగారు. దానికి గల కారణం ఏంటంటే దేవుడి మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచిన వాడిగా. ఈ అబ్రహాము మాటలు చెప్పేవాడిగా కాకుండా, ఈ అబ్రహాము మరి అలా చెప్పి ఇలా చెప్పి పైకి భక్తి చూపించేవాడిగా కాకుండా, దేవుని మాటకు సంపూర్ణంగా లోబడి
దేవుడి మాట మీద నమ్మకాన్ని నుండి భక్తిని ఆశ్రయించేవాడిగా. అక్కడ చెప్తున్నాడు మృతులను సైతము ఎలా అంటండి, మృతులను సైతము లేపగల శక్తిమంతుడు నా దేవుడు. అవసరం వస్తే నా కుమారుడిని మళ్ళీ లేపగల శక్తి దేవుడికి ఉంది. లేని పక్షంలో నా దేవుడికి నా బిడ్డని బలిగా నేను అర్పించేస్తాను. షడ్రక మేషకు అబద్ధికులు చెప్తున్నారు, అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు చెప్తున్నారు, అయ్యా మేము దేనికి తలంచాం, దేవుడికి మాత్రమే మేము తలంచుతాం. ఒకవేళ అగ్నిలో మేము కాలిపోతే కాలిపోతాం, కానీ మా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మేము చేయం. విశ్వాసం కలిగి ఉన్నారు. సాతాను అనే డాల్ని ఎదుర్కొనేవారుగా ఉన్నారు. ఇవాళ చిన్న అనారోగ్యం వస్తే, మొన్న ఒక ఆవిడతో మాట్లాడాను నేను హోలీ ల్యాండ్లో. చంటి పిల్ల పాలు తాగట్లేదంటండి. యా అమ్మాయి ఏంటమ్మా ప్రార్థన చేయమని అలా ప్రార్థనలో పెడతాను. నా చెవికాడికి వచ్చి చెవో ఇలా గురిగేస్తుందండి. ఏంటమ్మా అన్నానండి. పలానా అమ్మాయి పడుతుందండి ఈ పిల్ల మీద. ఎవరు పడుతున్నారంట? అది పాలు తాగట్లేదండి, అది జిత్తు తాగట్లేదు, దేంతో తాగట్లేదు, పాలు తాగట్లేదు అంటండి. అది ఆవిడ అంటుంది. ఆవిడ నమ్మకం అండి. ఏమి నమ్మకం? దేవుడి కన్నా సాతాను గొప్పదని. ఇప్పుడు తను దేవుడు నమ్ముకోలేదా? దేవుడు నమ్ముకుందండి, దేవుడు నమ్ముకుందే. మరి సాతాను ఏం చేస్తాడు? సాతాను ఏం చేశాడు? దేవుడు బంధించాడా లేదా? అంధకార శక్తులు బంధించే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. పేతురుతో చెప్పాడు, ఇదిగో పరలోకపు భూలోకపు తాళాలు ముందున్నాయి, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుంది, నువ్వు దేన్ని ఈ భూలోకంలో ఇప్పుతావో అది తెరవబడుతుందని దేవుడు. ఏమి లేదండి ఆవిడికి, విశ్వాసే, మన విశ్వాసేనండి. మరి ఆచే చీచేచి అన్నారు, కానీ అన్నయ్య గారి సొంత విశ్వాసం ఆవిడ. అన్నయ్య గారికి బాగా దగ్గర కూడా. అసలు వచ్చిందంటే ఒక అరగంట వదలదండి అన్నయ్య గారిని, తెగ మాట్లాడేస్తుంది. ఏం లేదు, విశ్వాసం లేదు. ఇదిగో చెప్తున్నాడు అబ్రహాం, చెప్తున్నాడు, అయ్యా ఒకవేళ నా బిడ్డ మృతుడైపోయినా, నా బిడ్డ చనిపోయినా తిరిగి లేపగల శక్తి సామర్థ్యము గలవాడిగా నా దేవుడు ఉన్నాడనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని, అంటే భక్తి ఉంది. భక్తిని ఆశ్రయించే గుణం కూడా ఇవాళ చాలామంది దగ్గర భక్తి ఉంటుందండి. బాగుండని చెప్పు భక్తి చాలా బాగుంటుంది. చిన్న సమస్య రాగానే మనం ఏం కోల్పోతూ ఉంటామండి? సహనాన్ని, ఓర్పుని కోల్పోయి ఆ భక్తి విడిచిపెట్టి దానంక దీనంక చూస్తామండి. ఒకసారి మన పూర్వ విశ్వాసి ఒక విశ్వాస ఇంటికి వెళ్ళానండి నేను. అలా ఆవిడగా చచ్చిపోయారని కౌరు పెట్టారు, సమాధి పెట్టి పోడ్చమని కౌరు పెట్టారు. కౌరు పెడితే నేను వెళ్ళానండి. పెట్టట్టుకుని వెళ్ళాం, పాస్టర్ గారు వెళ్ళారు, నేను వెళ్ళాను, చాలామంది వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత పడుకోబెట్టిన తర్వాత ఆవిడని మరి స్నానం చేయడానికి నీళ్ళు వేసారండి. ఇలా నీళ్ళు వేయగానే ఆవిడ గుండెల దగ్గర ఇంత పెద్ద తాయెత్తు ఉందండి. ఇంత పొడుగుందని తాయెత్తు. మన విశ్వాసేనండి, మన సొంత విశ్వాసి. ఆవిడకి అనారోగ్యం వచ్చిందంటండి, ఆవిడకి రోగం వచ్చిందంట, ఇబ్బంది వచ్చిందంటండి, హాస్పిటల్లో చూపించుకుంది, ప్రార్థన చేయించుకుందండి. నాలాంటి వాళ్ళు చెప్పారంటండి, ఈ తాయెత్తు వేసుకో అమ్మా. ఆగిందా? తాయెత్తు ఎత్తుకుంటే బతికిందా? పోనీ తాయెత్తు పట్టుకుందండి. ఎంత రేపొద్దున దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి ఒకవేళ మన బతుకంతా బాగుండి మన దేవుడు కృప చూపితే ఒకవేళ రేపొద్దున పరలోక రాజ్యం కానీ మనం వెళ్ళామనుకోండి, పాతాళంలో ఆవిడ కంపల్సరీ కనపడుతుంది మనకి. ఒకవేళ మన దరిద్రం పోగా మనం కూడా పాతాళానికి వెళ్ళామనుకోండి, ఆవిడ మనం కూడా మాట్లాడుకోవచ్చు. అప్పుడు అంటది ఆవిడ, నన్ను కూడా అడుగుతుంది, అప్పుడు నా మీద వాక్యం చెప్పావు కదా అలా వచ్చావని అడుగుతుందండి ఆవిడ. ఏం లేదండి ఆవిడికి, ఏం లేదు, భక్తి ఉందే. మళ్ళీ పుట్టు క్రైస్తవురాలు అండి ఆవిడ. పుట్టుకతోనే దేవుడిలో పుట్టిందండి. చిన్నప్పటి నుంచి దేవుడు మనలాగా మధ్యలో నమ్ముకోలేదండి, చిన్నప్పటి నుంచి దేవుడేనండి ఆవిడ. చాలా బాగా పెద్ద ప్రార్థన అండి. అనారోగ్యం వచ్చిందంటండి, ఇబ్బంది వచ్చిందంటండి, మంచాన్ని పట్టదంట, లేవలేకపోతుందంటండి. నాలాంటి వాడు ఎవడో సలహా ఇచ్చాడండి, తాయెత్తు కచ్చుకుంటే నువ్వు సాయంకాలానికి లేచి కూర్చుంటావని. అంటే తాయెత్తు వల్ల చచ్చిపోయిందని నేను చెప్పట్లేదండి. తాయెత్తు పనిచేస్తుందో నాకు తెలియదు, నాకు అనవసరమైన విషయాలు అయ్యి. తాయెత్తు వల్ల ఆవిడ చనిపోయిందని నేను చెప్పట్లే. దేవుడు విశ్వాసాన్ని ఆవిడ విడిచిపెట్టి, దేవుడి మీద నమ్మకాన్ని విడిచిపెట్టి దేవుడు అడుగుతున్నాడు, అబ్రహామా నీ కుమారుడు నాకు బలిగా ఇస్తావా అన్నప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, నేను బలిగా ఇస్తాను, నువ్వు మృతులను సైతము లేపగల సామర్థ్యము గల దేవుడు. అంటే భక్తి ఎవరి మీద ఉంది? దేవుడి మీద భక్తి ఉంది. అటు ఇటు చూసేవాడుగా లేడండి అబ్రహాం.
ఇవాళ మనము సాతాను యొక్క తంత్రాలు ఎదిరించాలి. ఒక డాలు, విశ్వాసమనే డాలు మనకు కావాలంటే అబ్రహాములాగా దేవుని దగ్గర కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఒకవేళ నీ వ్యాపారం నష్టం వచ్చినా, ఒకవేళ నీ కుటుంబంలో శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా, దేవుడు పాదాలు పట్టుకునే శక్తి మనకే కావాలి. ఎందుకంటే మళ్ళీ దాన్ని సరిచేయగల శక్తి. యోబుకి 2 ఆస్తి ఎవడిచ్చాడు? ఎవరో 2 ఆస్తి ఎవరిచ్చారండి? మీరు ఇచ్చారా, నేను ఇచ్చాను, అలా అమ్మిచ్చింది, అలా బాబు ఇచ్చాడు, ఎవడిచ్చాడు? దేవుడు చెప్తున్నాడు, యోబుని 2 ఆశీర్వాదంతో దేవుడు ఆశీర్వదించాడంట. మరి అబ్రహాముని దేవుడు ఎలా ఆశీర్వదించాడు అన్నప్పుడు మనం చూస్తే వెండి బంగారములతో, మరి 13వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే వెండి బంగారములతో, భూఫలాలతో, మరి పశువాదులనిచ్చి అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడని చెప్తున్నాడు భగవంతుడు. దానికి గల కారణము అబ్రహాము మరి దేవుని సన్నిధిలో ఒక గొప్ప విశ్వాసిగా. ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గర ఉంటాం, చాలామంది మనం దేవుడి దగ్గర కొంటూ ఉంటాం, భక్తిని పైకి భక్తుల్లో కనబడుతూ ఉంటాం, బాప్తిసం తీసుకుంటాం, కానీ భక్తిని ఆశ్రయించలేని వాళ్ళుగా. సమస్య వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాం, ఇది అక్కడికి వెళ్తే అవుతుందేమో, ఎక్కడికి వెళ్తే అవుతుందేమో. ఎవరి పాదాలు పట్టుకోలేమండి? ఎవరి పాదాలు పట్టుకోలేం? దేవుడి పాదాలు పట్టుకోలేం. ఒకవేళ డాక్టర్ వైద్యం చేయాలన్నా మనం ప్రార్థన చేసుకోవాలి, అది పని చేయాలన్నా. అందుకని చచ్చిపోయినప్పుడు అంటూ ఉంటారు చాలామంది, ఎవరైనా చచ్చిపోయారనుకోండి హాస్పిటల్లోని, డాక్టర్ గారు అంటారు, అమ్మా మరి ఏం చేస్తాం? దైవ చిత్తం. ఎవరు చిత్తం అంటండి? ఎవరు చిత్తం? ఆపరేషన్ తీసుకెళ్ళేప్పుడు కూడా చెప్తారండి డాక్టర్ గారు మనకి, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. తర్వాత ఎవరి కృప ఉండాలండి? దేవుని కృప. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినా మనం బ్రతకాలంటే దేవుని కృప మనకే ఉండాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని మార్గంలో బ్రతికే శక్తి మనకు కావాలి. అందుకని చెప్తున్నాడు, దుష్టుని యొక్క బాణములను వ్యతిరేకించాలంటే, దుష్టుని యొక్క శక్తిని మనం, అటువంటి శక్తిని మనం పొందుకోవాలంటే విశ్వాసం అనే డాలు మనకే కావాలి. ఆ విశ్వాసం ఎలా ఉంటుంది? విశ్వాసం అంటే దేవుడిని నమ్ముకున్నాం, లేకపోతే గట్టిగా ఉపవాసం ఉన్నాం, ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం అంటే సరిపోద్ది అంటే విశ్వాసానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి మనకు నడిపిస్తున్నా. మరి అబ్రహాం గారి దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడికి విధేయత చూపించే మనసు అబ్రహాముకి ఉంది. రెండోదిగా ఓర్పు, సహనము, నిరీక్షణ అబ్రహాముకి ఉంది. మూడోదిగా దేవుడి మీద పూర్తిగా నమ్మకం ఆయనకి ఏం కలిగి ఉన్నాడండి? పూర్తిగా దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. నాకు కష్టం వచ్చినా పర్లేదు, ఇబ్బంది వచ్చినా పర్లేదు, శోధన వచ్చినా పర్లేదు, ఏదైనా పర్లేదు, నా దేవుడు దేనినైనా చేయగలడు. అందుకని యోబు అంటూ ఉంటాడు, ఎక్కడ 19వ అధ్యాయం 25-26 వచనాలు అంటాడు, నేను నా దేవుణ్ణి సజీవుడిగా చూస్తాను. కష్టమైన, ఇబ్బంది అయినా, శోధన అయినా పర్లేదు, నా దేవుని కొరకు బ్రతికేవాడిగా నేను ఉంటాను. ఇవాళ చాలామంది దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతాను గల కారణం ఏంటంటే, ఏముంటలేదండి మన దగ్గర? సాతాను తంత్రాలు ఎదుర్కొనే డాలు. ఏం కావాలి మనకే? 2 అంచులు గల ఖడ్గం కావాలి, వాక్యం మనకు కావాలి. రెండోది ఏం కావాలండి? డాలు మనకే కావాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ గలవారిగా ఓర్పుతో, అందుకనే లోకాసువార్తలు అంటూ ఉంటాడు, వాక్యం ఎవరి దగ్గర ఫలిస్తుంది అంటే ఒకసారి చూడమ్మా, 8వ అధ్యాయం 15 వచనం చదవండి ఒకసారి. లోకాసువార్త. మంచి నేలను ఉండు, మంచి నేలను ఉండు, విత్తనమును పోలిన వారు ఎవరనగా, విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, మంచి నేలను పడ్డ విత్తనం అంటే దేవుడు చెప్తున్నాడు అది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించే విత్తనం కాదు ఉంది. వాళ్ళు ఎవరన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, మరి దేవుని యొక్క వాక్యాన్ని ఓపికతో విని దాన్ని అవలంబించి దాని ప్రకారంగా నడిచి ఓర్పు గలవాడు ఏమవుతాడంటండి? ఫలించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇవాళ నువ్వు ఫలించాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీకు దేవుని కృప మరి నీలోకి రావాలి అంటే ఏం కావాలి మనకే? సాతాను తంత్రాలు ఎదుర్కోవాలంటే ఏం కావాలి మనకే? శోధన మనం జయించాలంటే ఏం కావాలండి? విశ్వాసం అనే ఒక డాలు మనకే కావాలి. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటండి? 1 ఏంటి? విధేయత. 2 ఓర్పు, నిరీక్షణ. 3 మనం ఏదైతే భక్తి చేస్తున్నామో ఆ భక్తిని నమ్మే శక్తి. ఇలా చాలామంది అన్నయ్య గారి చర్చికి 7 వారాలు వెళ్తుందంటే తగ్గిపోద్దంటే నమ్ముతారండి.
ఏమి నమ్మరు? అన్నయ్య గారు వాక్యం చెప్పినట్టు చెప్తారు, నీ శత్రువుని సైతం ప్రేమించమ్మా, అత్తగారిని కొద్దిగా జాగ్రత్తగా చూడమన్నారు కూడా, అది మట్టికి కుదరదు. అమ్మ భర్త శిరస అని చెప్పాడు దేవుడు, మరి భర్తలను ఏమనకండి, తిట్టకండి, అవమానపరచకండి అని చెప్పారు అనుకోండి, ఆడి పనికి మాలోడే అన్నయ్య గారు. ఎవడన్నాడు? ఏది నచ్చదో? అన్నయ్య గారు కావాలితే మీకు 1000 రూపాయలు కావాలితే ఇస్తానండి, మా ఆయన్ని తిట్టకుండా ఉంటాం మట్టికి ఏం నచ్చదో? వాక్యం నచ్చదండి మనకి. 7 వారాలు వస్తాను, 3 వారాలు వస్తాను, 6 వారాలు వస్తాను, 21 వారం వస్తాను, మోకాళ్ళ మీద ఇక్కడి నుంచి అక్కడ నడుస్తాను, అక్కడి నుంచి ఇక్కడ నడుస్తాను, ఎన్ని చేస్తామండి, ఏం చెయ్యం. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎవడు ఫలిస్తాడన్నప్పుడు వాక్యాన్ని ఎవడైతే శ్రద్ధగా విని దాన్ని ఎవడైతే అవలంబిస్తున్నాడో, ఓర్పుతో దాన్ని ఎవడైతే మరి చేస్తున్నాడో, వాడు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనందరి మీద అటు ఓర్పుని, అటు సహనాన్ని, అటు నిరీక్షణను, అటు దేవుడి మీద నమ్మకం కలిగిన ఆత్మను మన అందరి మీద దేవుడు కుమ్మరింప చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. దేవుడు చెప్తున్నాడు, ఎవడు ఫలిస్తాడు, మరి ఎవడు ఆశీర్వాదకరంగా ఉంటాడు, మరి ఎవరు దీవెనకరంగా ఉంటారన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా వాక్యాన్ని ఎవడైతే శ్రద్ధగా వింటాడో, ఎవడైతే దాన్ని అవలంబిస్తూ ఉంటాడో, ఎవడైతే ఓర్పుతో నా వాక్యాన్ని నమ్ముతాడో, వాడు ఫలించేవాడిగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. మరి సాతాన్ని మనం ఎదిరించాలి, సాతాను క్రియలను మనం ఎదిరించాలి, దుష్టుని యొక్క బాణముల నుంచి మనం తప్పించుకోవాలి అంటే మరి దేవుడు చెప్తున్నాడు, విశ్వాసం అనే డాలు మనకి కావాలి. మరి దేవుడిని నమ్ముకుని ఎంతకాలమైనా మరి అబ్రహాములాగా విధేయత చూపించే మనసుని దగ్గర లేకపోతే, అబ్రహాములాగా దేవుని మాట వినగలిగే శక్తిని దగ్గర లేకపోతే, ఇవాళ దేవుడిని అడుగు, అయ్యా ఇక మీదట నీ మాట ప్రకారంగా బ్రతికే మనస్సు నాకు దయచేయండి, అయ్యా నీ మాటలకు విధేయత చూపించే మనస్సును నాకు దయచేయండి ఆయన, అయ్యా నీ మాటలు నమ్మగలిగే శక్తిని నాకు దయచేయండి ఆయన. అబ్రహాముని దేవుడు కేకేసినప్పుడు తన సమస్తాన్ని విడిచిపెట్టి మరి అబ్రహాము దేవుని వెంబడించి ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడని జీవగ్రంథం చెప్తుంది. రెండవదిగా అబ్రహాము ఓర్పు గలవాడిగా. ఇలా చాలా మంది మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతాం గల కారణం, సాధకుడి యొక్క బాణాలు మనకు తగిలినప్పుడు, చిన్న శోధన, చిన్న ఇబ్బంది మనకు వచ్చినప్పుడు, ఏదైనా సమస్య మన మీకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలాగా దేవుడి మీద తిరుగుబాటు చేసేవారుగా, సలిగేవారిగా, ఓర్పు లేని వారిగా మనం ఉండటం వల్ల దేవుని కృపని, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతాం. కానీ ఒక్కరోజుని అన్నీ పోగొట్టుకున్న యోబు చెప్తున్నాడు, నాకు సమస్తాన్ని దేవుడే ఇచ్చాడు, సమస్తాన్ని దేవుడు తీసుకున్నాడు. నేను ఎప్పుడు దేవుడిని స్తుతించేవాడిగా, దేవుణ్ణి ఆరాధించేవాడిగా, దేవుడిని కనపరిచేవాడిగానే ఉంటానని వాగ్దానం చేసిన యోబు మరి అనతి కాలంలో మరి 200 ఆశీర్వాదాన్ని తన మిత్రుల మధ్యలో, తన శత్రువుల మధ్యలో ఒక ఉన్నతమైన స్థితిని చూసేవాడిగా మరి యోబుని దేవుడు ఆశీర్వదించినట్టుగా జీవగ్రంథం. మరి చాలా మంది భక్తి, లోక సంబంధమైన భక్తిని చేస్తున్నారు కానీ భక్తిని ఆశ్రయించలేని స్థితిలో. కానీ అబ్రహాం చెప్తున్నాడు, మృతులను సైతము లేపగలిగిన శక్తివంతుడు. మరి దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని బలిగా అడిగినప్పుడు అబ్రహాము ఏడవలేదు, అబ్రహాము దేవుడి మీద తిరుగుబాటు చేయలేదు, అబ్రహాము దేవుడి నుంచి పారిపోలేదు. కానీ అబ్రహాము చెప్తున్నాడు, మృతుల సైతము తిరిగి లేపగల సామర్థ్యము గల దేవుడు అని దేవుడి మీద నమ్మకంతో. ఇలా మనం చాలా మంది దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్న గల కారణం, ఏదైనా చిన్న శోధన, చిన్న ఇబ్బంది, చిన్న కష్టం వచ్చినప్పుడు అబ్రహాములాగా నిరీక్షణ లేని వారిగా,
అబ్రహాములాగా నమ్మకం లేని వారిగా, అబ్రహాములాగా దేవుడి మీద మనం ఆధారపడకుండా లోక సంబంధమైన ఆశలతో మనం కొట్టబడినప్పుడు మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో మనం ఉంటాం. కాబట్టి ఒకవేళ ఎంతకాలము మరి దేవుని వాక్యాన్ని విని దాన్ని అవలంబించి దాని ప్రకారంగా బతకలేని స్థితిలో కలిగి ఉంటే ఇవాళ దేవుడిని అడుగు, అయ్యా నీ వాక్య ప్రకారంగా జీవించే శక్తిని మాకు దయచేయండి. ఓర్పుతో దాన్ని అంగీకరించగలిగిన శక్తిని మాకు దయచేయండి. శత్రువులు సైతం ప్రేమించే మనస్సును మాకు దయచేయండి. అబ్రహాములాగా దేవుడి మీద విశ్వాసాన్ని, సాతాను యొక్క కుయుక్తులు ఎదిగించే విశ్వాసం అనే డాలును మాకు దయచేయండి. అండ్ ఆయన ఎంతమంది బిడ్డలు అవుతుందండి. మరి ఉదయకాల సమయంలో నాయన నీ మాటలు శ్రద్ధగా విని ప్రభు అని కొందన అయ్యా, నీ మాటల ప్రకారంగా దాన్ని బ్రతకాలని, అవలంబించాలని ఎంతమంది అయితే ఆశపడి ప్రార్థన చేస్తున్నారో ప్రభు అని కొందన మరి అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మీరు చెప్పారు నాయన, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, అడిగిన వాడికి మెండుగా పరిశుద్ధాత్మ అగ్నిని కొమ్మరప్పి చేస్తానని చెప్పారు దేవానికి. కాబట్టి నాయన ఎంతమంది అయితే ప్రభు అని కొందన ఉదయకాల సమయంలో నీ మాటలను అంగీకరించి ప్రభానికి, నీ వాక్యాన్ని అంగీకరించిన అయ్యా శ్రమలో మాకు ఓర్పునివ్వు తండ్రి, శ్రమలో మాకు నిరీక్షణ ఇవ్వను ఆయన. సాతాను యొక్క కంపుల మొదలు ఎదిరించే మరి విశ్వాసం అనే డాలు మాకు దయచేయి తండ్రి. నీ సన్నిధిలో యోబులాగా ఓర్పును మాకు దయచేయను అని ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు ప్రభానికి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చే దేవుడు తండ్రి, ఆశీర్వదించే దేవుడు ప్రభానికి వందనాలు. అలనాడు సొలొమోను అడుగుతున్నాడు, దేవా జ్ఞానాన్ని నాకు దయచేయమన్నప్పుడు తండ్రి మరి సొలొమోనుకి ఐశ్వర్యాన్ని ఇచ్చావు తండ్రి, దీర్ఘాయుష్నిచ్చావు, సుఖజీవంతో కూడుకున్న సంవత్సరాలు మరి సొలొమోనుకి ఇచ్చావు ప్రభానికి. మరి ఎంతమందో ఈ ఉదయకాల సమయంలో తండ్రి విశ్వాసమని డాలు అడుగుతున్నారు తండ్రి, ఎంతమంది అయితే ఓర్పును అడుగుతున్నారో ప్రభానికి వందనాలు. ఎంతమంది అయినా శోధన చేయించే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నారో ప్రభానికి వందనాలు. నిరీక్షణ గల హృదయాన్ని మాకు దయచేయమని ఎంతమంది పెట్టారు అడుగుతున్నారు. వారందరి మీద మీ ఆత్మను కొబ్బరి చేస్తారు. అబ్రహాము ఏ విధంగా నీకు స్నేహితుడిగా మార్చబడ్డాడు తండ్రి, అబ్రహాము ఏ విధంగా తండ్రి విశ్వాసులు తండ్రిగా ఉండి ఆశీర్వదించబడతా ఉన్నాడు ప్రభానికి. అటు విధంగానైనా నీ బిడ్డలందరూ కూడా తండ్రి విశ్వాసమనే డాలుతో ప్రభానికి, సాతాను యొక్క కుయుక్తులను ప్రభానికి, సాతాను యొక్క అగ్ని బాణములను ప్రభానికి, సాతాను యొక్క తంత్రాలను ఎదిరించేవారుగా ప్రభానికి, ఈ లోకంలో నీ కోసం జీవించేవారుగా, విజయాన్ని పొందేవారుగా నీ పెట్టినట్లయ్యా. ప్రతి బిడ్డ మీదనైనా నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరింపు చేసి మరి ప్రతి బిడ్డని తండ్రి నువ్వు చెప్తున్నావు, ఎవరైతే శ్రద్ధగా వాక్యాన్ని వింటారో, ఎవరైతే దాన్ని అవలంబిస్తారో, ఓర్పుతో దాన్ని సహిస్తారో వారు 30 60 100 ఫలిస్తారని చెప్తున్నావు ప్రభానికి. అట్టి విధంగా వారి జీవితంలోనైనా ఫలభరితమైన జీవితాన్ని కలిగిన వారుగా ప్రభానికి నువ్వు చెప్తున్నావు. ఇదిగో నీ ఆత్మ వదులుతున్నట్టు నువ్వు ఈ భూమి ఎందు పరమ ఎందు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్తున్నావు తండ్రి. అట్టి గొప్ప ఆశీర్వాదాలు మరి నీ పిల్లలు పొందుకొని ఎప్పుడు కూడా సమాధానకరమైన జీవితంతో ప్రభానికి, ఎప్పుడు కూడా అబ్రహాములాగా అన్ని విషయాలు ఆశీర్వదించబడుతూ నిన్నునైనా ఆశ్రయిస్తూ, ఇస్సాకులాగా శత్రు దేశంలో మరి 100 పంట కోసి తండ్రి సుబుద్ధి గలవారుగా తండ్రి, యెహోవాను ఆశ్రయించేవారుగా, యెహోవా తోడు పొందుకున్న వారుగా నీ పెట్టున్నట్టు ప్రతి బిడ్డ మీద నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరింపు చేసి మరి ప్రతి బిడ్డ నువ్వు దీవించి చెప్తున్నారు తండ్రి. అలనాడు ఇస్సాకు నువ్వు తోడుగా ఉన్నావని తండ్రి, అలనాడు దావీదుకు నువ్వు తోడుగా ఉన్నావని జోకులు చెప్తుంటాడు. అట్టి విధంగా నీ బిడ్డలు నువ్వు తోడుగా ఉండి ప్రతి ఒక్క సాతాను తంత్రాల మీద జయాన్నిచ్చి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ ఫలాలు ఫలించేవారుగా, నీలో అంటగట్టబడ్డవారు వారుగా తండ్రి ఎప్పుడు కూడా మరి 12 కాలాలు ఫలాలు ఇచ్చేవారుగా నీ బిడ్డ ఉన్నాడు. ప్రతి బిడ్డ మీద నీ దీవెన వర్షాన్ని కుమ్మరింప చేసి దీవించి ఆశీర్వదించి పంపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్.